Yes. Good morning, everyone. Welcome to the live demo 2. అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? స్క్రీన్ కూడా క్లియర్గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి నాకు. ఇవాళ నిన్న డెమో 1కి రాలేకపోయి ఇవాళ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎస్ ఓకే. చంద్రశేఖర్, అనురాధ మీరు కూడా రాలేదా నిన్న? ఐ థింక్ మీరు వచ్చారు అనుకుంటున్నాను. ఓకే, ఫైన్. సో మీ అందరి కోసం ఒక చిన్న రివిజన్ అండి. అందరూ కూడా మన కోర్సు సిలబస్ చూసారని అనుకుంటున్నాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కోర్సెస్లోకి వెళ్ళి మన వెబ్సైట్ cloudcomputingintelugu.com వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మన కోర్స్ కంటెంట్ మొత్తం చూడొచ్చు. ఇక్కడ సిలబస్ మొత్తం ఇక్కడ ఉంది, చూడండి. ఓకేనా? మన ఈ కోర్సులో భాగంగా AWS సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అండ్ డెవాప్స్ ఇంజనీర్ కోర్స్ ఇది. ఇందులో మొత్తం మీకు ఏ ఏ టాపిక్స్ కంప్లీట్గా మీకు క్లాస్లో ట్రైన్ చేస్తామన్నది ఇక్కడ ఇచ్చాను, చూడండి. అలాగే కొన్ని చిన్న చిన్న టాపిక్స్ ఉంటే అవి రికార్డెడ్ వీడియోస్ ఇస్తానని చెప్పాను. అవి రికార్డెడ్ వీడియోస్ ఇస్తాను మీకు నేను. మిగిలినవన్నీ కూడా క్లాస్లోనే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే. అలాగే డెవాప్స్ రిలేటెడ్గా కూడా మీకు 5 ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ 5 ప్రాజెక్ట్స్ ఇక్కడ కంప్లీట్గా క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాము, చూడండి. ఓకేనా? అలాగే నిన్న ఐ థింక్ నాగ నాగేంద్ర మీరేనా అడిగారు రికార్డెడ్ వీడియోస్ కావాలని చెప్పి? నేను కాదు. మీరు కదా, ఇంకొక ఆయన అనుకుంటా. సో అక్కడైతే వీడియోస్ని నేను వాట్సాప్ కమ్యూనిటీలో షేర్ చేశాను. కొంతమంది విన్నామన్నారు, కొంతమంది అది వినలేదన్నారు. నిన్న సెషన్ రికార్డెడ్ సెషన్ కదా? అది కాదు, ఉంది యూట్యూబ్లో ఆల్రెడీ షేర్ చేశానుగా. మన యూట్యూబ్ ఛానల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఓకే ఛానల్కి వెళ్ళారంటే అక్కడ నిన్న వీడియో అప్లోడ్ చేశాను, చూడండి ఒకసారి. ఓకే ఓకేనా? అలాగే నేను ఒక EC2 రిలేటెడ్గా వీడియోస్ మన క్లాస్లో ఎలా చెప్తామో అన్న కన్ఫర్మేషన్ కోసం కొంతమంది అడిగారు. సో వాళ్ళ కోసం నేను సెపరేట్గా వాటిని వితౌట్ ఎనీ పర్మిషన్స్ డైరెక్ట్గా అప్లోడ్ చేసి మీకు లింక్స్ షేర్ చేశాను నేను వాట్సాప్ కమ్యూనిటీలో. ఓకే, ఎవరైనా చూసారండి అసలు? శ్రీనివాస్ గారు గో త్రూ అయినా EC2 ఇన్స్టెన్స్ గురించి. ఓకేనా? మీకు ఏమి ఫీడ్బ్యాక్ ఏంటి? మీకు ఓకేనా? మీరు ఇంకా ఏమైనా వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? లేదు, ఓకే శ్రీనివాస్ గారు, బాగానే ఉన్నాయి వీడియోస్ అన్ని. ఫైన్. ఓకే. సో మీకు షేర్ చేసినవి లేటెస్ట్ బ్యాచ్ రిలేటెడ్ వీడియోసే షేర్ చేసామండి. ఓకే, EC2 అడిగారు. ప్రతిరోజు కూడా మనకి క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మ్యాక్సిమం 10 అవర్స్ పట్టచ్చు. నేను కుదిరినంత 1 or 2 అవర్స్లోనే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సమ్ టైమ్స్ ఏమైనా డిలే అయితే ఒక 10 అవర్స్, అంటే ఇప్పుడు మనకి 12:30 క్లాస్ అయిందంటే నైట్ 10 o'clock ఆ టైం లోపల మీకు వీడియో అయితే షేర్ చేస్తాం. ప్రతిరోజు ఒక ఎక్సెల్ షీట్ ఇస్తామండి, గూగుల్ షీట్ ఇట్లాగా. ఇది మీ మెయిల్ ఐడి తోటి యాక్సెస్ అవుతుంది. ఓకే, వీడియోస్ డౌన్లోడబుల్ కాదు, మీకు వీడియోస్ డౌన్లోడ్ అవ్వవు, ఆల్వేస్ ఇక్కడ అవైలబుల్ అవుతాయి మీకు. ఓకే, ప్రతిదీ కూడా ఏ రోజు జరిగినది ఆ రోజు ఇట్లా వీడియో అప్లోడ్ చేసి ఆ లింక్ ఇక్కడ షేర్ చేస్తాను. అలాగే ఏమైనా రిటర్న్ మెటీరియల్ PDFs ప్రతి క్లాస్కి ఉంటాయి. 90% క్లాసెస్కి మీకు PDFs ఉంటాయి. ఎక్కడైనా అక్కడక్కడ అవసరం లేని వాటికి ఇవ్వమంతే. ఓకే, మిగిలిందంతా కూడా కొన్ని ఏమైనా కమాండ్స్ కానీ ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా మీకు కోడింగ్ ఇట్లాంటివి కావాలి అని మీకు షేర్ చేసే ఉంటే వాటిని గిట్హబ్లో పెట్టి షేర్ చేయడం కానీ, లేకపోతే డ్రైవ్లో ఆ టెక్స్ట్ ఫైల్స్ని అప్లోడ్ చేసి ఆ లింక్స్ ఇక్కడ షేర్ చేయడం కానీ చేయడం జరుగుతుంది. ఈ టెక్స్ట్ ఫైల్స్ PDFs మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఓకేనా? వీడియో డౌన్లోడబుల్ కాదు. మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. నిన్న చెప్పాను నేను ఆల్రెడీ. 2 years వరకు మా దగ్గర ఉంచుతాను. ఆ తర్వాత నేను ఏమైనా తీసేయాలి, ఏమైనా మెమరీ క్లీనప్ చేయాలి అనుకుంటే కనుక మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చేస్తాను నేను. దానికి 1 month బిఫోర్ నేను మీకు చెప్తా, ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి అని. మీ అందరికీ కూడా మెయిల్లో నేను స్టేటస్ షేర్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆ తర్వాత 1 month తర్వాత ఎప్పుడైతే నేను మెయిల్ పెట్టానో అప్పటి నుంచి 1 month తర్వాత మాత్రం డిలీట్ అవుతాయి. ఈ లోపల మీరు చూసుకోవాలన్నమాట. ఓకే, అలాగే మీకు ఆఫ్టర్ యూ కంప్లీట్ ద పేమెంట్ మీ అందరికీ కూడా నేను ఒక వాట్సాప్ కమ్యూనిటీ ఇస్తాను. ఆ కమ్యూనిటీ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ కమ్యూనిటీలో నేను షేర్ చేస్తాను అక్కడ కూడా. ఇన్ కేస్ మీ బ్యాచ్ వీడియోస్ కనుక నేను డిలీట్ చేస్తుంటే ఆ కమ్యూనిటీలో షేర్ చేస్తాను. అందరికీ ఇన్ఫర్మేషన్ ఎలా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అన్నీ కూడా చెప్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు మొత్తం మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో ఇవాళ కొత్తగా వచ్చి ఎవరికైనా ఏమైనా క్లాస్ రిలేటెడ్గా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు.
ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఐ థింక్ నో. ఫైన్. ఓకే దెన్. ఇవాళ డెవాప్స్ రిలేటెడ్ డెమో సెషన్ ఉంటుంది మీకు. ముస్తఫా తీసుకుంటారు. అలాంగ్ విత్ మీ ముస్తఫా ఇస్ ఆల్సో దేర్. హాయ్ ముస్తఫా. హాయ్ శ్రీనివాస్ గారు. హలో ఎవ్రీవన్. యా. సో మీరు తీసుకుంటారా? నేను అందరినీ మ్యూట్లో పెట్టండి ముస్తఫా. ఓకే ఓకే, పెట్టి మీ డెమో పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు చెప్పండి. యా షూర్ అండి. ఓకే, నేను కంటిన్యూ చేస్తాను. అందరినీ మ్యూట్లో పెట్టండి. ఓకే అన్మ్యూట్ ఆప్షన్ డిజేబుల్ చేసేయండి మీది అయ్యే వరకు. ఓకే అండి. సో హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఆల్. హోప్ నా వాయిస్ మీ అందరికీ వినిపిస్తుందని అనుకుంటున్నా. సో కొంచెం ఒక్కసారి చాట్ బాక్స్లో కన్ఫర్మేషన్ ఇస్తారా? కెన్ యూ హియర్ మీ నౌ? అండ్ ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్? కొంచెం ఇంటరాక్టివ్గా ఉండండి. సెషన్ చాలా ముస్తఫా వెయిట్. చాట్ బాక్స్ నేను డిజేబుల్ చేసినట్టున్నాను. వెయిట్, నేను ఎనేబుల్ చేస్తా, ఆగండి. యా షూర్ అండి. ఇప్పుడు హోస్ట్ క్లైమ్ చేసుకుని చేయండి. ఓకే యా, స్క్రీన్ కనిపిస్తుంది అందరికీ? కెన్ ఎనీవన్ కన్ఫర్మ్ ఇన్ ద చాట్ బాక్స్ వాయిస్ అండ్ ఇంకా స్క్రీన్ అంతా క్లియర్గా ఉంది కదా? యా, థ్యాంక్స్ ఫర్ ది కన్ఫర్మేషన్. సో ఆన్ టుడేస్ డెమో, ఐ మీన్ నిన్నటి డెమోలో మీకు క్లౌడ్ అంటే ఏంటి, సో దానిలో మీకు ఏ టైప్స్ ఉంటాయి అవి మీకు శ్రీనివాస్ గారు చెప్పారు కదా. ఇవాల్టి క్లాస్లో మీకు డెవాప్స్ అంటే ఏంటి, అసలు దీనికి మార్కెట్లో ఎందుకు ఎంత డిమాండ్ ఉంది, ఈ డెవాప్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సి, జనరల్గా మనం సాఫ్ట్వేర్లో ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే 2 టీమ్స్ ఉంటాయి, డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్స్ టీమ్. ఈ 2 టీమ్స్ ఉంటాయన్నమాట. అది ఏ అప్లికేషన్ అయినా, జూమ్ నుంచి జొమాటో వరకు ఎలాంటి అప్లికేషన్ని మనం డెవలప్ చేయాలి అన్నా ఈ 2 టీమ్స్ కామన్గా ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ అంటే ఇక్కడ ప్లాన్, కోడ్, బిల్డ్ అండ్ ఇంకా టెస్ట్, ఈ 4 యాక్టివిటీస్ డెవలప్మెంట్ టీం వాళ్ళు చేస్తారు. ఆపరేషన్స్ టీం వచ్చేసి డిప్లాయ్, ఆపరేట్ అండ్ మానిటర్, ఈ 3 యాక్టివిటీస్ ఆపరేషన్స్ టీం వాళ్ళు చేస్తారనమాట. సో ఇక్కడ డెవలప్మెంట్ టీం వాళ్ళు ప్లాన్ అంటే ఏంటి, కోడ్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. ఐ విల్ టెల్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్. ఇక్కడ మన క్లయింట్ దగ్గర ఉన్న రిక్వైర్మెంట్స్ మొత్తం ఫస్ట్ మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నా క్లయింట్ ఏంటంటే పేటిఎం అనే ఒక అప్లికేషన్ని డెవలప్ చేయమన్నాడు. సో ఇప్పుడు క్లయింట్ ఏం చెప్తాడు, నా అప్లికేషన్లో యూజర్స్ బస్ టికెట్స్ బుక్ చేసుకోవాలి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలి, మొబైల్ రీఛార్జ్ అండ్ దాంతోపాటు మూవీ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, ఇలా ఈ ఆప్షన్స్ అన్నీ వాళ్ళకి కావాలి అని చెప్పి క్లయింట్ అడుగుతాడు. నా అప్లికేషన్లో ఈ ఫ్యూచర్స్ అన్నీ ఉండాలని అడుగుతాడు అనమాట. సో నేను క్లయింట్ దగ్గర రిక్వైర్మెంట్స్ తీసుకొని ప్లాన్ చేస్తాను. ఏమని, ఈ ఎంటైర్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి నాకు ఎంతమంది టీం మెంబర్స్ కావాలి, డెవలపర్స్ ఎంతమంది కావాలి, టెస్టింగ్ ఎంతమంది కావాలి. సో ఇలా ఒక టీమ్ని ఫామ్ చేసుకుంటాను అనమాట. ఆ తర్వాత టెక్నాలజీ స్టాక్. సో ఇప్పుడు అప్లికేషన్ డెవలప్ చేయాలంటే కోడ్ రాయాలి కదా, ఏ కోడ్ వాడాలి, పైథాన్ యూజ్ చేయాలా, .NET, రియాక్టా, నోడా ఆర్ జావా అప్లికేషన్, ఏ కైండ్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేసి క్లయింట్ అడిగిన అప్లికేషన్ని మనం డెవలప్ చేయాలి. అండ్ ఆల్సో ఏ క్లౌడ్ యూజ్ చేయాలి, ఏడబ్ల్యూఎస్ఆ, ఏజ్యూరా, జీసీపీఆ, ఏ డేటాబేసెస్ వాడాలి. అండ్ కమింగ్ టు ది బడ్జెట్, ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి మనకి ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత టైంలో మనం ఈ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయగలం, ఇలా కంప్లీట్ మనం ప్లానింగ్ సెక్షన్లో ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. సో ఇది చాలా సింపుల్ అండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు మీ డ్రీమ్ హౌస్ ఒకటి ఉంది, కన్స్ట్రక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఎప్పటి నుంచో మీకు ఆ డ్రీమ్ ఉందన్నమాట, ఒక మంచి హౌస్ కట్టుకోవాలి అని. సో మీరు ఒక ఇంజనీర్ని పిలిపించి మీ సైట్, ఆ ప్రాపర్టీ మొత్తం చూపించి మీ రిక్వైర్మెంట్స్ చెప్పారు. లైక్ నా హౌస్లో ఇట్లా ఇన్ని బెడ్రూమ్స్ ఉండాలి, సో ప్రైవేట్ థియేటర్ ఉండాలి అండ్ ఆల్సో స్విమ్మింగ్ పూల్ ఉండాలి అని చెప్పి మీ రిక్వైర్మెంట్స్ మొత్తం చెప్తారు. ఇప్పుడు క్లయింట్, ఐ మీన్ ఇంజనీర్ ఏం చేస్తాడు, ఒక 1 వీక్ తర్వాత ఒక ప్రాపర్ ప్లానింగ్తో వస్తాడు. సార్ మీ హౌస్ ఇలా ఉండబోతుందని చెప్పి మనకి డిజైన్ చూపిస్తాడు. ఇన్ ది సేమ్ వే ప్లానింగ్ సెక్షన్లో కూడా అదే జరుగుతుంది. క్లయింట్ రిక్వైర్మెంట్స్ తీసుకున్న తర్వాత
మనం ఇవన్నీ చూసుకుంటాం. ఎంత టీం కావాలి మనకి, టెక్నాలజీ స్టాక్ అంటే జావా వాడాలా, పైథాన్ వాడాలా, MySQL వాడాలా, అవి, అండ్ ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత టైం లైన్లో మనం దీన్ని ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలం, ప్లస్ దీనికి మనం ఏ క్లౌడ్ వాడాలి, ఇలా ప్రతిదీ కూడా ప్లానింగ్ సెక్షన్లో మనం చూసుకుంటాం అనమాట. సో అర్థమైంది ఇక్కడ ప్లాన్ అంటే ఏంటి అని? ఇస్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్ ఆర్ ఎనీ డౌట్స్? ఒకవేళ అర్థం కాకపోతే జస్ట్ రిపీట్ అండ్ టైప్ చేయండి. ఐ విల్ ట్రై టు రిపీట్ ద కాన్సెప్ట్ వన్ మోర్ టైం. బట్ ప్లీజ్ ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ పార్ట్ కోడ్. సో ఇక్కడ మన డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్కి కోడ్ రాస్తారు. ఫ్రంట్ ఎండ్కి, బ్యాక్ ఎండ్కి, డేటాబేస్ మొత్తానికి కలిపి అప్లికేషన్కి కోడ్ రాస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు సింగిల్ డెవలపర్ రాయడండి, మల్టిపుల్ డెవలపర్స్ ఉంటారు. మల్టిపుల్ డెవలపర్స్ కలిపి ఒక అప్లికేషన్ మొత్తానికి కోడ్ రాస్తారనమాట. సో వన్స్ కోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ బిల్డ్. ఈ బిల్డ్లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫామ్ అవుతాయి. సో ఫస్ట్ థింగ్, మనం సోర్స్ కోడ్ రాసిన తర్వాత ఆ కోడ్ని కంపైల్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ మన కాలేజ్ డేస్లో కూడా సి ఆర్ జావాకి సంబంధించి మనం బేసిక్ కోడ్ రాసేవాళ్ళం. రాసిన తర్వాత వాటి అవుట్పుట్ కోసం అని చెప్పి మనం కోడ్ని కంపైల్ చేసేవాళ్ళం, గుర్తుందా? సో ఇన్ ద సేమ్ వే మనం డెవలపర్ రాసిన కోడ్ని బిల్డ్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఫేజ్లో మనకి ఆ కోడ్ అనేది కంపైల్ అవుతుందండి. అండ్ తర్వాత యూనిట్ టెస్ట్ అనేది పర్ఫామ్ అవుతుంది. కోడ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఓకే, యూనిట్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యాకేజ్. అంటే మన డెవలపర్స్ ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ రాశారు అనుకుందాం. ఈ హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ అనేవి మనకి మొత్తం కలిపి ప్యాక్ అయిపోతాయి, ఒక సింగిల్ ఫైల్ లాగా కన్వర్ట్ అవుతుంది. జార్ ఫైల్స్ లేదా వేర్ ఫైల్స్ అని చెప్పేసి అంటారు. ఆ ఫార్మేట్ లోపలికి మనకి కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఈ ప్యాకేజ్ గురించి మీకు చెప్పాలంటే, ఇప్పుడు మీ ల్యాప్టాప్లో ఒక 10 ఫైల్స్ ఉన్నాయి. 10 ఫైల్స్ మొత్తాన్ని కంప్రెస్ చేసి ఒక ఫైల్గా మనం కన్వర్ట్ చేయాలంటే జిప్ ఫైల్స్ చేస్తాం, గుర్తుందా? మొత్తం ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ని ఒక సింగిల్ ఫైల్లో కలిపి జిప్ చేస్తాం కదా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ బిల్డ్లో జరిగే ప్యాకేజ్ ఏంటంటే డెవలపర్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్లో కోడ్ రాస్తారు. ఓకేనా? సో ఇప్పుడు ఈ కోడ్స్ని నేను బిల్డ్ చేసినప్పుడు ఫైనల్గా నాకు ఒక ఫైల్ వస్తుంది. మనకి విండోస్లో జిప్ ఫైల్ ఎలా ఉంటుందో ఇక్కడ జార్ ఫైల్ లేదా వేర్ ఆర్ ఇయర్ ఇలాంటి ఫైల్స్ అనేవి జనరేట్ అవుతాయి. వీటిల్లో మన యాక్చువల్ అప్లికేషన్ ఉంటుంది. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఈ బిల్డ్ ఫేజ్లో వీఆర్ కన్వర్టింగ్ ది యాక్చువల్ కోడ్ ఇంటూ అన్ అప్లికేషన్. ఒక కోడ్ని అప్లికేషన్లో కన్వర్ట్ చేస్తున్నాం. సో మనకి జనరేట్ అయ్యే జార్ ఫైల్లోనే మన కోడ్ ఉంటుంది, ప్లస్ అది రన్ అవ్వడానికి కావాల్సిన డిపెండెన్సీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ దీనిలోనే ఉంటాయన్నమాట. సో దిస్ జార్ ఫైల్ ఈజ్ ఎనఫ్ టు రన్ ది అప్లికేషన్. మన అప్లికేషన్ని రన్ చేసుకోవడానికి ఈ ఫైల్ వస్తే సరిపోతుంది. సో ఇది బిల్డ్ అంటే మీనింగ్. అర్థమైందా అండి? ఇది ఐ థింక్ నాగార్జున హ్యాండ్ రైజ్ చేసినట్లున్నారు. చాట్ డిసేబుల్ లో ఉంటుంది. చార్ట్ డిసేబుల్డా? ఓ సారీ, డిస్పెన్స్ కెన్ స్టార్ట్ విత్. ఒకసారి ఇప్పుడు ట్రై చేయండి. ఇక్కడైతే ఎనేబుల్ ఉందండి షార్ట్. ఇప్పుడు ఎనేబుల్ అయింది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది బిల్డ్ ఫేజ్ అనమాట. వన్స్ బిల్డ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెస్ట్. ఇప్పుడు మనం డెవలప్ చేసాం కదా పేటిఎం అనే ఒక అప్లికేషన్ని, దాన్ని టెస్ట్ చేయాలి. సో ఆ పేటిఎం అనే ఒక అప్లికేషన్లో ఏమైనా బగ్స్ ఉన్నాయా, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయా, మన క్లయింట్ అడిగినట్లే ఈ అప్లికేషన్ ప్రాపర్గా వర్క్ అవుతుందా, ప్లస్ మన అప్లికేషన్లో ఏమైనా సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, ఇలా కంప్లీట్గా మన ప్రోడక్ట్ని ఎండ్ టు ఎండ్ మనం టెస్ట్ చేయాలి. అప్లికేషన్లో బగ్స్ ఉన్నాయా, సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉన్నాయా, క్లయింట్ అడిగినట్లే మన అప్లికేషన్ వర్క్ అవుతుందా, ఇలా ప్రతి పాయింట్ని ప్రాపర్గా టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం. సో ఇక్కడ ఈ ప్రాసెస్ని మనం డిప్లాయ్ అని చెప్పేసి అంటాం, డిప్లాయ్మెంట్. చూడండి, ఇక్కడ ఇది నా సిస్టమ్ అనుకుందాం. దిస్ ఈజ్ మై ల్యాప్టాప్.
నా ల్యాప్టాప్లో సోర్స్ కోడ్ ఉంది. ఈ కోడ్ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిందనమాట. ఇట్ పాసెస్ ఆల్ ది టెస్ట్ కేసెస్. సో కెన్ ఐ రన్ ది అప్లికేషన్ ఆన్ మై సిస్టమ్? ఇప్పుడు ఈ కోడ్ ఆల్రెడీ నా సిస్టంలో ఉంది కాబట్టి నేను ఆ అప్లికేషన్ని నా సిస్టంలో రన్ చేసుకోవచ్చు కదా. ఎస్, ప్రతి ఒక్కళ్ళు యాక్సెస్ నేను ఒక్కడిని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే అప్లికేషన్ని మీరందరూ కూడా యాక్సెస్ చేసుకోవాలి అని అంటే అప్పుడు నేను మీ అందరి దగ్గరికి వచ్చి డోర్ టు డోర్ ఈ కోడ్ని మీ సిస్టంలో అయితే ఇన్స్టాల్ చేయలేను. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అలాంటి కేసులో నేనేం చేస్తాను, ఇక్కడ నా సోర్స్ కోడ్ ఏదైతే ఉందో అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయింది కదా. ఇప్పుడు ఈ కోడ్ని తీసుకువెళ్ళి సర్వర్లో రన్ చేస్తా. సర్వర్స్ ఎప్పుడైతే నా కోడ్ని ఈ సర్వర్స్లో రన్ చేశానో ప్రతి ఒక్కళ్ళు ఇంటర్నెట్ నుంచి నా అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటారు ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అప్లికేషన్ ఎవరైనా ఎక్కడి నుంచి అయినా ఏ టైంలో అయినా ఇంటర్నెట్ నుంచి నా అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటారనమాట. సో ఈ ప్రాసెస్ని మనం డిప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాం. డిప్లాయ్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ది అప్లికేషన్ ఆన్ అప్లికేషన్ సర్వర్స్. ఇవి మన అప్లికేషన్ సర్వర్స్ అనమాట. ఈ అప్లికేషన్ సర్వర్స్లో మన అప్లికేషన్ని ఇన్స్టాల్ చేస్తే ఆ ప్రాసెస్ని మనం డిప్లాయ్మెంట్ అంటాం. ఈ డిప్లాయ్మెంట్ అనేది జరిగితే యూజర్స్ మన అప్లికేషన్ని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఓకే. సో డిప్లాయ్మెంట్ అయిపోయింది అంటే మార్కెట్లోకి మన ప్రోడక్ట్ రిలీజ్ అయిపోయింది. సార్ ఇక్కడతో మన పని అయిపోయింది అంటే నో, మన యాక్చువల్ వర్క్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మన అప్లికేషన్ మనం ఎక్కడ రన్ చేస్తున్నాం మీరే చెప్పండి. వేర్ వీఆర్ రన్నింగ్ అవర్ అప్లికేషన్? సర్వర్స్. ఎగ్జాక్ట్లీ, సర్వర్స్లో మన అప్లికేషన్ రన్ అవుతుంది. ఆ సర్వర్స్ వర్క్ అయినంత వరకు మన అప్లికేషన్ ప్రాపర్గా రన్ అవుతుంది. అదే ఒకవేళ సర్వర్స్ డౌన్ అయితే, సర్వర్స్ క్రాష్ అయితే, లేదా సర్వర్కి ఏదైనా ఒక నెట్వర్క్ ఇష్యూ వస్తే లోపల అప్లికేషన్స్ రన్ అవుతాయా? ఖచ్చితంగా అవ్వవు. యూజువల్లీ మనం వింటూ ఉంటాం, బ్యాంక్ ఆర్ మీ సేవకి వెళ్ళినప్పుడు సార్ సర్వర్ పని చేయట్లేదు, రేపు రండి వెల్లుండి రండి అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఏంటి, ఇక్కడ నా అప్లికేషన్ సర్వర్లో రన్ అవుతుంది. ఆ సర్వర్ రన్ అయినంత వరకు నా అప్లికేషన్ చాలా బాగా రన్ అవుతుంది. ఈ సర్వర్కి ఏవైనా మనకి నెట్వర్క్ ఇష్యూస్ వచ్చినా లేదా హెవీ లోడ్ పడటం వల్ల పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వచ్చినా సర్వర్ అనేది డౌన్ అవుతుంది. సర్వర్ డౌన్ అయినప్పుడు అప్లికేషన్ కూడా రెస్పాండ్ అవ్వదన్నమాట. సో ఇక్కడ మన పని ఏంటి, యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ షూర్ దట్ ద సర్వర్స్ విల్ ఆల్వేస్ బీ ఇన్ రన్నింగ్ స్టేట్. అంటే ఆ సర్వర్స్ అనేవి ఎప్పుడు రన్నింగ్లో ఉండేలాగా మనమే చూసుకోవాలి యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్. అవి డౌన్ అయితే అప్లికేషన్స్ రన్ అవ్వవు. అప్లికేషన్స్ రన్ అవ్వకపోతే క్లయింట్ ఒప్పుకోడు. క్లయింట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ ది సర్వర్స్. ఎలా సార్, ఎలా ఆపరేట్ చేస్తాం వీటిని అంటే త్రూ ది మానిటరింగ్ ద్వారా. ఇట్స్ మానిటరింగ్. సో ఇక్కడ మానిటర్ చేసేటప్పుడు ఏ సర్వర్ ఎంత సిపియు యూటిలైజ్ చేసుకుంటుంది, ఎంత మెమరీ కన్జ్యూమ్ చేస్తుంది, అండ్ ఏదైనా ఒక సర్వర్ మనకి రన్నింగ్లో ఉందా, రన్నింగ్లో లేదా, ఏదైనా ఒక సర్వర్ టెక్నికల్ ఇష్యూస్ని ఫేస్ చేస్తుందా, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ మనం చూడొచ్చు. ఇప్పుడు నా సర్వర్ ఉందండి, నా సర్వర్ ఒకవేళ డౌన్ అయిందనుకో నేను ఇక్కడే చూసుకోవచ్చు. ఒకవేళ సర్వర్కి ఏమైనా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వచ్చాయనుకోండి వాటిని నేను ఇక్కడ చూడొచ్చు. ప్రతిదీ నేను ఈజీగా మానిటర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో దట్ దీనివల్ల ఏం జరుగుతుంది, ఏదైనా మనకి ఒక ఇష్యూ వస్తే వెంటనే దాన్ని ట్రబుల్ షూట్ చేయొచ్చు అనమాట మానిటర్ చేయడం వల్ల. సో ఇలా ఈ ఫేజెస్ ఉంటాయి. యాజ్ ఆఫ్ నో ఇంతవరకు చెప్పింది అందరికీ అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్ యాజ్ ఆఫ్ నో? ఎస్, పర్ఫెక్ట్, థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్సెస్. ఓకే, సో ఇన్ జనరల్ సాఫ్ట్వేర్లో మనం ఏ అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా ఈ ప్రాసెసే మనం ఫాలో అవుతాం అనమాట. ఓకే, సో అయితే ఇక్కడ ఫైనల్గా కంక్లూడ్ చేయాలి అని అంటే మన డెవలప్మెంట్ టీం ఉంది కదా, వీళ్ళు మన అప్లికేషన్కి మొత్తానికి కోడ్ రాసి దాన్ని టెస్ట్ చేస్తారు. ఇప్పుడు అది అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిందనుకోండి, ఆ కోడ్ని ఆపరేషన్స్ టీం వాళ్ళకి ఇస్తారు. ఆపరేషన్స్ టీం వాళ్ళు ఆ కోడ్ తీసుకెళ్ళి సర్వర్స్లో పెట్టి
ఆ సర్వర్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. మానిటర్ చేయడం, మెయింటైన్ చేయడం అనేది ఆపరేషన్స్ టీమ్ వల్ల పని. ఇది జనరల్ ప్రాసెస్. సో ఒకవేళ అప్లికేషన్ని డిప్లాయ్ చేసేటప్పుడు, వైల్ డిప్లాయింగ్ ది అప్లికేషన్, జస్ట్ అస్యూమ్ దట్ అప్లికేషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇట్స్ ఫెయిల్. అప్పుడు ఏం చేస్తాం? ఎందుకు ఫెయిల్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిదర్ డెవలప్మెంట్ టీమ్ సైడ్ ప్రాబ్లం ఉందా, లేదా అప్లికేషన్ టీమ్ సైడ్ ప్రాబ్లం ఉందా? మీరేమంటారు? అప్లికేషన్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఎవరు? డెవలప్మెంట్ టీమా, ఆపరేషన్స్ టీమా? సో ఇప్పుడు డెవలప్మెంట్ టీం వాళ్ళని అడిగామనుకోండి, వీళ్ళు ఏమంటారు? సార్, నా కోడ్ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయింది, దానిలో ఎటువంటి ఇష్యూస్ లేవు, సో ఇది మా ప్రాబ్లం కాదు అని చెప్పి డెవలప్మెంట్ టీం వాళ్ళు అంటారు. ఆపరేషన్స్ టీం వాళ్ళు ఏమంటారు ఇక్కడ? సార్, మీరు ఏదైతే కోడ్ ఇచ్చారో మేము దాన్నే తీసుకువెళ్ళి సర్వర్స్లో డిప్లాయ్ చేసాం, ఇక్కడ మా మిస్టేక్ కూడా ఏం లేదని వీళ్ళు అంటారు. అంటే ఒక అప్లికేషన్ ఫెయిల్ అయింది అనుకోండి, సో అది ఎందుకు ఫెయిల్ అయిందో ఎవరికీ తెలిసేది కాదు. ఈ టూ టీమ్స్ మధ్య ఒక వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది ఉండేదన్నమాట. సో అసలు ఈ వాల్ని బ్రేక్ చేస్తే ఏమవుతుంది అంటే, వాళ్ళిద్దరి మధ్య ఉన్న కన్ఫ్యూజన్ని బ్రేక్ చేస్తే ఏమవుతుంది? అక్కడి నుంచే మనకి డెవాప్స్ వచ్చింది. డెవాప్స్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ టూ టీమ్స్, డెవలప్మెంట్ టీమ్ అండ్ ఇంకా ఆపరేషన్స్ టీమ్. వీళ్ళిద్దరూ కలిస్తే అప్పుడు మనకి డెవాప్స్ అనేది వచ్చిందనమాట. చాలామంది ఏంటంటే డెవాప్స్ అనేది ఒక టూలో, ఒక టెక్నాలజీయో, లేదా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజో అనుకుంటారు. దట్ ఈస్ బ్లెండర్. గుర్తుపెట్టుకోండి, డెవాప్స్ అనేది ఒక టూల్ కాదు, ఒక టెక్నాలజీ కాదు, అండ్ ఆల్సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా కాదు. డెవాప్స్ ఈస్ ఏ మెథడాలజీ అండ్ ఇట్స్ ఏ కల్చరల్ మూమెంట్. అంటే ఒక అప్లికేషన్ని చాలా తక్కువ కాస్ట్తో, హై సెక్యూరిటీతో, చాలా స్పీడ్గా క్లయింట్కి డెలివర్ చేసే మెథడాలజీని, ఆ ప్రాసెస్నే డెవాప్స్ మెథడాలజీ అంటాం. అండ్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఒక అప్లికేషన్ని డిఫరెంట్ టీమ్ మెంబర్స్ అందరితో కలిపి ఆటోమేట్ చేసి చాలా తక్కువ కాస్ట్తో, చాలా స్పీడ్గా, హై సెక్యూరిటీతో క్లయింట్కి డెలివరీ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్నే మనం డెవాప్స్ మెథడాలజీ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఈ మెథడాలజీలో మనకి డిఫరెంట్ టూల్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది, డిఫరెంట్ టీమ్స్తో మనం కమ్యూనికేట్ అయ్యి వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్, మీరు ఎప్పుడైనా డెవాప్స్ లోగోని చూసారా? ఒకవేళ చూడకపోతే ఇక్కడ చూడండి. ఇది మీకు చూడడానికి ఎలా ఉంది? హౌ ఇట్ రిప్రజెంట్స్? ఇట్ లుక్స్ లైక్ ఏ లూప్. లూప్ అనకూడదు, ఇన్ఫినిటీ సింబల్. ఎగ్జాక్ట్లీ, ఇది మనకి చూడడానికి ఇన్ఫినిటీ సింబల్లో ఉంది. ఎందుకు ఇది సింబల్లో ఉందో చెప్తా చూడండి. దెర్ ఈస్ ఎ రీజన్. సో ఇప్పుడు మనం ఏ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం? వీఆర్ డెవలపింగ్ అన్ అప్లికేషన్ కాల్డ్ పేటిఎం. పేటిఎంలో మీకు తెలిసిన కొన్ని సర్వీసెస్ చెప్పండి. బ్యాంక్, ఓకే, బ్యాంక్. మూవీ టికెట్స్, ట్రైన్, బస్, ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 సర్వీసెస్ అనుకుందాం. జస్ట్ అస్యూమ్ దట్ ఈ 4 సర్వీసెస్ అనుకుందాం. దీనిలో ఫస్ట్ సర్వీస్ ఏంటంటే బ్యాంక్. ఇప్పుడు ఈ సర్వీస్ ఉంది కదా, దీన్ని డెవలప్ చేయాలంటే ఫస్ట్ దానికి ప్లాన్ చేయాలి, ఆ తర్వాత కోడ్, నెక్స్ట్ బిల్డ్, ఆ తర్వాత టెస్ట్, అండ్ దెన్ రిలీజ్, ఆ తర్వాత డిప్లాయ్ జరుగుతుంది, ఆపరేట్, అండ్ దెన్ మానిటర్. సో ఇక్కడ అయిపోయింది అంటే మనకి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ కంప్లీట్ అయిపోయినట్లే. దీన్ని మనం డిప్లాయ్ చేసాం, ఇట్స్ రన్నింగ్ మార్కెట్లో ఇది ప్రాపర్గా రన్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మూవీ. సో మళ్ళీ మూవీ టికెట్స్కి మనం ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అంటే మొత్తం ఈ సర్వీస్ ఏదైతే ఉందో ఈ సర్వీస్ని డెవలప్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది, ఏ టెక్నాలజీస్ వాడాలి, ఇలా ప్లానింగ్. నెక్స్ట్ వచ్చేసి కోడ్. సో ఇక్కడ ఈ కోడ్లో వచ్చేసి లిజన్ హియర్, ఈ మూవీ టికెట్స్ అనే ఒక సర్వీస్ మొత్తానికి కోడ్ రాస్తాం, తర్వాత అదే కోడ్ని బిల్డ్ చేస్తాం, ఆ కోడ్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేస్తాం, తర్వాత మార్కెట్లోకి ఫస్ట్ రిలీజ్ చేస్తాం, ఆ తర్వాత డిప్లాయ్ చేస్తాం, అండ్ దెన్ సర్వర్స్ ఆపరేట్ చేస్తూ మానిటర్ చేస్తాం. ఇక్కడతో మూవీ టికెట్స్ కూడా మార్కెట్లోకి రిలీజ్ అయిపోయింది. అండ్ తర్వాత ట్రైన్.
ట్రైన్ కూడా అంతే. ఫస్ట్ ఆ సర్వీస్కి ప్లాన్ చేస్తాం, కోడ్, బిల్డ్, టెస్ట్, రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్ అండ్ మానిటర్ ఇలా. సో మీకు ఒక అప్లికేషన్లో ఒక అప్డేట్ వచ్చింది అంటే బ్యాక్ ఎండ్లో మనకి ప్రాసెస్ రన్ అవుతున్నట్లండి మీనింగ్. సో ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు కదా, డైలీ వాడుతున్నారు ఇన్స్టాగ్రామ్. లాస్ట్ 1 ఇయర్లో ఇన్స్టాగ్రామ్లో మీరు ఎన్ని చేంజెస్ చూసారు? ఎన్ని చేంజెస్ వచ్చి ఉంటాయి అనుకుంటున్నారు? లాట్ ఆఫ్ చేంజెస్, హండ్రెడ్స్ ఆఫ్ చేంజెస్ వచ్చాయి లాస్ట్ 1 ఇయర్లో. ఇన్స్టాగ్రామ్లో చాలా చేంజెస్ వచ్చాయి. అట్లా మనకు ఒక అప్లికేషన్లో ఏదైనా ఒక అప్డేట్ వచ్చింది, ఏదైనా చేంజ్ వచ్చిందంటే బ్యాక్ ఎండ్లో మనం ఈ ప్రాసెస్నే ఫాలో అవుతామండి. ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్, రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్ అండ్ మానిటర్. సో ఇదే ప్రాసెస్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా ఇది? ఎందుకు ఇది మనకి ఈ సింబల్లో ఉంది? ఎనీ డౌట్స్ యాజ్ ఆఫ్ నో ఎవరికైనా? ఎస్, పర్ఫెక్ట్. ఓకే, ఫైన్ దెన్. సో అయితే ఇక్కడ మనం ఏ టూల్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది? యాక్చువల్లీ ఈ ప్రాసెస్ మొత్తం ఆటోమేట్ చేస్తున్నాం కదా. సో ఆటోమేట్ చేసినప్పుడు అసలు ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన టూల్స్ ఏంటి, అసలు ఈ డెవాప్స్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. డెవాప్స్ డెవాప్స్ వాజ్ ఆరిజినేటెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2008. మనకి డెవాప్స్ అనేది మార్కెట్లోకి 2008లో వచ్చింది. 2008 నుంచి కంపెనీస్ అనేవి డెవాప్స్ని అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాయి. అంటే సార్ ఇప్పుడు అంటే మనం డెవాప్స్ వాడుతున్నాం, మరి 2008కి ముందు కూడా సాఫ్ట్వేర్లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి కదా. సో అప్పుడు ఆ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి ఏం యూజ్ చేశారు? ఫస్ట్ వాటర్ ఫాల్ మెథడాలజీ అని యూజ్ చేసాం. ఫస్ట్ సాఫ్ట్వేర్లో మనకున్న మెథడాలజీ ఏంటి అంటే వాటర్ ఫాల్ మెథడాలజీ. దాని తర్వాత మనకి ఎజైల్ మెథడాలజీ అని చెప్పి వచ్చింది. ఎజైల్ మెథడాలజీ తర్వాత ఇప్పుడు డెవాప్స్ అనేది వచ్చింది అనమాట. సో డెవాప్స్ మనకి 2008లో వచ్చింది. అది కూడా ఎలా అంటే అప్పుడు ఒక ఇద్దరు సైంటిస్టులు ఉండేవాళ్ళు, ఆండ్రూ క్లే అండ్ ప్యాట్రిక్ డిబియోస్ అని. వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకున్నారు ఏమని, ఎప్పుడు ఈ డెవలపర్స్ ఆపరేషన్ వాళ్ళు గొడవలు పడుతూ ఉంటారు కదా అప్లికేషన్ ఫెయిల్ అయితే, అసలు వీళ్ళిద్దరితో కలిపి వర్క్ చేపిస్తే ఎలా ఉంటుంది అని వాళ్ళు ఆలోచించారు. డెవలపర్స్ని ఆపరేషన్స్ టీమ్ వాళ్ళని కలిపి వర్క్ చేపిద్దాం, దట్స్ కాల్డ్ డెవాప్స్ అని చెప్పి వాళ్ళు ఆరిజినేట్ చేశారనమాట ఈ డెవాప్స్ని. సో వీళ్ళు కనిపెట్టిన తర్వాత 2009లో బెల్జియంలో ఒక సమిట్ పెట్టారు. వీళ్ళే కంపెనీస్ అందరినీ ఇన్వైట్ చేశారు. చేసి కంపెనీస్ అందరికీ డెవాప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మీరు ఈ మెథడాలజీ ఫాలో అవ్వండి, సో దీనివల్ల మీకు ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, మీ ప్రోడక్ట్ ఇంత సెక్యూర్గా ఉంటుంది, మీరు ఇంత ఫాస్ట్గా దీన్ని డెలివర్ చేయగలరని చెప్పారు. 2014లో ఫర్ ది ఫస్ట్ టైం డెవాప్స్కి మార్కెట్లో ఇంత వాల్యూ ఉందని చెప్పి పబ్లిష్ చేశారు. బికాస్ ఇట్స్ ప్రూవెన్. అప్పటికే అది ప్రూవెన్ అయింది, డెవాప్స్ వాడితే మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పి మార్కెట్లో అప్పటికే అందరికీ తెలిసింది. ఇప్పుడు ఒకవేళ డెవాప్స్కి ఏదైనా బర్త్ సర్టిఫికేట్ ఉంది అంటే దాని ఫాదర్ మాత్రం ప్యాట్రిక్ డిబియోస్ అని అనుకోవచ్చు. ఇది డెవాప్స్ హిస్టరీ. సో దీనిలో మనం అసలు ఎక్కడ ఏ టూల్స్ వాడాలో చూడండి. సో ఇక్కడ ప్లానింగ్ సెక్షన్ ఉంది చూసారా? ఈ ప్లానింగ్ సెక్షన్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గిట్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్కి ఎటువంటి టూల్ వాడమండి, బికాస్ ఇట్స్ జస్ట్ ఎ డిస్కషన్ బిట్వీన్ ద పీపుల్. జనరల్గా కూర్చొని మాట్లాడుకుంటాం. సో ఎంతమంది టీం మెంబర్స్ కావాలి, ఎంత కాస్ట్ అవుతుందని కూర్చొని మాట్లాడుకుంటాం. దీనికి ఎటువంటి టూల్ అవసరం లేదు ప్లానింగ్కి. కమింగ్ టు ది కోడ్, ఇక్కడ కోడ్ రాయాలన్నా దాన్ని మనం మెయింటైన్ చేయాలి అన్నా సరే, సో గిట్, సబ్వర్జన్ అనే టూల్స్ యూజ్ చేస్తాం సోర్స్ కోడ్ని మెయింటైన్ చేయడానికి. గిట్ హబ్, బిట్ బకెట్ అని చెప్పి డిఫరెంట్ కైండ్ ఆఫ్ టూల్స్ ఉంటాయి, వాటిని వాడతారు. బిల్డ్ చేయడానికి అయితే ఎయిదర్ యాంట్ లేదా మావిన్ ఆర్ గ్రెడెల్ అనే టూల్స్ వాడతారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక్కొక్క ఫేజ్కి మల్టిపుల్ టూల్స్ ఉంటాయి, అంటే ఆల్టర్నేటివ్స్ అనమాట. మనకి నచ్చింది, మన అప్లికేషన్కి సూట్ అయింది మనం వాడుకుంటాం. సో బిల్డ్కి అయితే యాంట్, మావిన్, గ్రెడెల్. సో టెస్టింగ్కి అయితే సెలీనియం, జే యూనిట్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. డిప్లాయ్ చేయడానికి డాకర్, క్యూబర్నెటీస్, యాన్సిబుల్ ఇలాంటి టూల్స్ వాడతారు. ఆపరేషన్కి అయితే షెఫ్, సాల్ స్టాక్,
యాన్సిబుల్ ఇలాంటి టూల్స్. మానిటరింగ్ వచ్చేసి ఈఎల్కే, స్ప్లంక్, నాగియోఎస్ అండ్ ప్రొమిథియస్ అండ్ గ్రఫానా, న్యూ రెలిక్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టూల్స్ ఉంటాయి మానిటర్ చేయడానికి. సో ఇప్పుడు డెవలప్మెంట్ టీమ్ సైడ్ టూల్స్ చూసారు, ఆపరేషన్స్ టీమ్ సైడ్ టూల్స్ కూడా చూసారు. వీళ్ళిద్దరిని కలిపేది ఎవరు? డెవలపర్స్ని ఆపరేషన్స్ని కలిపి వర్క్ చేయించేది ఎవరు? డెవాప్స్ ఇంజనీర్. అంటే ఇద్దరితో కలిపి వర్క్ చేయించాలి అంటే ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేషన్ కోసం మనం యూజ్ చేసేది జెన్కిన్స్ లేదా బాంబూ, హడ్సన్, గిట్ ల్యాబ్, గిట్ హబ్ యాక్షన్స్, ట్రావిస్ సిఐ, సర్కిల్ సిఐ, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టూల్స్ ఉంటాయన్నమాట ఇక్కడ ఇంటిగ్రేషన్లో. సో దీస్ ఆర్ ది టూల్స్. సార్ ఎన్ని టూల్స్ చెప్తున్నారు కదా, ఇవన్నీ మనం నేర్చుకోవాలంటే నో నీడ్. ఇవన్నీ ఆల్టర్నేటివ్స్ అండి. ప్రజెంట్ జాబ్ మార్కెట్ని బేస్ చేసుకొని ఏ టూల్స్ నేర్చుకుంటే మనకి త్వరగా జాబ్ వస్తుందో, సో ఆ టూల్స్ని నేను మన సిలబస్లో ఇంటిగ్రేట్ చేశాను. చూడండి ఇక్కడ, ఇవి మనం డెవాప్స్లో నేర్చుకోబోయే టూల్స్. అండ్ దీస్ ఆర్ ది AWS సర్వీసెస్ దట్ వీఆర్ లర్నింగ్. ఒక్క నిమిషం, నేను మీకు ఇక్కడ చూపిస్తా మన వెబ్సైట్లో. మీరు మన వెబ్సైట్కి వెళ్తే, సో ఇక్కడ కోర్సెస్లో మీకు AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ప్లస్ డెవాప్స్ ఉంది కదా. సో ఇక్కడ చెప్పబోయే, ఇక్కడ ఉన్న ప్రతి టాపిక్ వీఆర్ గోయింగ్ టు లర్న్. ఇక్కడ ఉన్న ప్రతి టాపిక్ అండి, ఈవెంట్ బ్రిడ్జ్, లైనెక్స్, రౌట్ 53 అండ్ ఆల్సో ఎలాస్టిక్ బీ ఇన్స్టాల్, క్లౌడ్ ఫ్రంట్, ఇవన్నీ AWS సర్వీసెస్. కమింగ్ టు దిస్ డెవాప్స్, చూడండి ఇక్కడ జెన్కిన్స్, మావెన్, సోనార్ క్యూబ్, యాన్సిబుల్, డాకర్, క్యూబర్నెటీస్, ఇవన్నీ కూడా మన డెవాప్స్లో కవర్ చేయబోతున్నాం. చూడండి ఇక్కడ మీరు నేర్చుకునే సబ్జెక్ట్తో ఒక 3 years ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి ఎంత నాలెడ్జ్ అయితే ఉంటుందో అంత నాలెడ్జ్ కంప్లీట్గా మీరు ఈ కోర్సులో గెయిన్ చేయొచ్చు. దట్స్ వెరీ షూర్. ఒక 3 years వాళ్ళకి ఎంత అయితే ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ చెప్పే ప్రతి టాపిక్ మీకు రియల్ టైంలో ఉంటుంది. రియల్ టైంలో ఎలా అయితే చేస్తారో అలానే చేపిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టాపిక్ చెప్తానండి, గిట్ మెర్జ్ అంటే ఏంటి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని రియల్ టైంలో మనం ఎక్కడ వాడతాం అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ తర్వాత దాన్ని నేను మీకు ప్రాక్టికల్గా చేపించి దానికి రిలేటెడ్ టాస్క్స్ అయితే ఇస్తాను. ప్రతి టాపిక్ ఇంతే ఉంటుంది, రియల్ టైం ఓరియంటెడ్ ఉంటుంది, విత్ ఇంక్లూడింగ్ ఆల్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఎస్, నౌ డెవాప్స్ ఇంజనీర్కి ఉండాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూడండి. ప్రతి డెవాప్స్ ఇంజనీర్కి ఖచ్చితంగా ఏదో ఒక క్లౌడ్ ఐడియా ఉండాలి. అది AWS అయినా, ఏజ్యూర్ అయినా, GCP అయినా, ఏదో ఒక క్లౌడ్ ఐడియా ఉండాలి. ప్లస్ తనకి సర్వర్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలి, నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్ ఎలా వర్క్ అవుతాయో తెలిసి ఉండాలి. దీంతో పాటు సో సర్వర్ కాన్ఫిగరేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇవే మన సర్వర్స్, డేటాబేసెస్, వాటిని మనం ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఉంటుంది. అండ్ ఆల్సో CI/CD పైప్లైన్స్. మన అప్లికేషన్ డిప్లాయ్మెంట్ని ఆటోమేట్ చేస్తాం యూజువల్లీ రియల్ టైంలో. అలా ఆటోమేట్ చేయాలంటే CI/CD పైప్లైన్స్ ఉంటాయి. ఆ CI/CD పైప్లైన్స్ని మనం ఎలా రాయాలి, సో ఉన్న ఎగ్జిస్టింగ్ పైప్లైన్స్ని మనం ఎలా మెయింటైన్ చేయాలి అనేది మనకు తెలియాలండి. అండ్ ఆటోమేటింగ్ డైలీ టాస్క్స్. ప్రతిరోజు మనం చేసే టాస్క్స్ని ఎలా ఆటోమేట్ చేయాలి. అండ్ ఆల్సో కంటిన్యూస్ మానిటరింగ్. సో ప్రతిసారి సర్వర్స్ని ప్లస్ అవి రన్ అయ్యే కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, పాడ్స్, కంటైనర్స్, వాటిని మనం ఎలా మానిటర్ చేయాలి. మనం వేరే టీమ్స్తో లైక్ టెస్టింగ్ వాళ్ళతో కానీ, ఆపరేషన్స్ టీమ్తో కానీ మనం కొలాబరేట్ అవుతూ వర్క్ చేస్తూ ఉండాలి. అండ్ మన మోనోలిథిక్ అప్లికేషన్స్ అన్నీ కూడా మైక్రో సర్వీసెస్కి మైగ్రేట్ చేసేలాగా మనం వర్క్ చేయాలి. దీస్ ఆర్ ది రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ఎవ్రీ డెవాప్స్ ఇంజనీర్. నెక్స్ట్, సో మన రోడ్ మ్యాప్ ఇదే. మన కోర్స్ మనం ఈ విధంగా నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లైనెక్స్ వచ్చి ఉండాలండి. డెవాప్స్ ఓరియంటెడ్లో చెప్తున్నా. ఫస్ట్ మనకి ఖచ్చితంగా లైనెక్స్ అయితే వచ్చి ఉండాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈస్ నాట్ నెసెసరీ, ఇట్స్ అన్ ఆప్షనల్. ఇది పక్కన పెట్టేసేయండి. అయితే డెవాప్స్కి ప్రీ రిక్విసైడ్ ఏంటి అంటే లైనెక్స్ అండ్ స్క్రిప్టింగ్. అది మీకు ఈ కోర్సులో ఆల్రెడీ శ్రీనివాస్ గారు నేర్పిస్తారు. ఆ తర్వాత సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ విచ్ ఈస్ గిట్. తర్వాత బిల్డ్ టూల్స్లో వచ్చేసరికి మనం మావెన్ నేర్చుకుంటాం. డిప్లాయ్ వచ్చేసరికి జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటీస్ అనేవి వాడతాం. అండ్ మానిటరింగ్ వచ్చేసరికి సో దీనిలో మనకి స్ప్లంక్ లేకపోతే ELK డిఫరెంట్ టూల్స్ ఉంటాయి, క్లౌడ్ వాచ్ అని, అవి యూజ్ చేస్తాం. తర్వాత క్లౌడ్లో AWS సర్వీసెస్ నేర్చుకొని దానికి ఇంటిగ్రేటెడ్ టెరాఫామ్ ఉంటుంది. టెరాఫామ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆటోమేట్ చేయడానికి వాడతాం. సో ఈ టూల్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత వీ కెన్ అప్లై ఫర్ డిఫరెంట్ రోల్స్.
డెవాప్స్ ఇంజనీర్కి అప్లై చేయొచ్చు, ప్లాట్ఫామ్ ఇంజనీర్కి, ఎస్ఆర్ఈ అంటే సైట్ రిలయబుల్ ఇంజనీర్, నెక్స్ట్ ఇంకా క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ డెవలపర్, ఇలా డిఫరెంట్ రోల్స్కి మీరు అప్లై చేయొచ్చు ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ కోర్స్. ఈ 3.5 months కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కైండ్స్ ఆఫ్ రూల్స్ అన్నిటికీ మీరు అప్లై చేయొచ్చు. సో ఇదండి, దట్స్ ఆల్ అబౌట్ మై సైడ్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ దిస్ డెవాప్స్ ఆర్ రిగార్డింగ్ ద డెమో, ఏ క్వశ్చన్స్ ఉన్నా యూ కెన్ జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. సో మీకు ఏ డౌట్ ఉన్నా అడగవచ్చు. సో ఫస్ట్ నాగేంద్ర బాబు. సార్ ఇక్కడ అప్లికేషన్స్ మిడిల్వేర్ కంపెనీస్లో కూడా డిప్లాయ్ చేస్తారు కదా, లైక్ అపాచీ, టామ్క్యాట్, హెచ్డిపిడి. అవునండి, ఎస్ ఆ టాపిక్స్ కూడా కవర్ చేస్తారా? కవర్ చేస్తారు. టామ్క్యాట్ ఇన్స్టాల్ చేసి వాటిలో అప్లికేషన్స్ ఎలా డిప్లాయ్ చేయాలి, అపాచీ సర్వర్స్ని మన సర్వర్తో ఎలా కాన్ఫిగర్ చేసి దానిలో అప్లికేషన్స్ ఎలా రన్ చేయాలి అనేది ఉంటుంది మీకు. ఓకే. అవన్నీ కూడా మనం ఒకసారి సిలబస్ చూసారా నాగేంద్ర మీరు? చూసాను. మీరేనా నిన్న నాతో మాట్లాడింది ఈవినింగ్? లేదు లేదు. మీరు కదా. సో ఒకసారి సిలబస్ చూడండి, ఒకసారి మన వెబ్సైట్లోకి వెళ్ళి cloudcomputingintelugu.com, అక్కడ మొత్తం మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఓకే. ఓకేనా ముస్తఫా, నేను క్లైమ్ చేసుకున్నానండి, మీకు మళ్ళీ ఇస్తున్నా, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నా. ఓకే అండి. ఇంకా ఎవరైనా ఉన్నారండి? ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మాట్లాడటం అయిపోయిందా నాగేంద్ర మీది? ఓకే, మ్యూట్లో. ఓకే ఫైన్. సో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఇప్పుడు ఏం పర్వాలా. నేను ముస్తఫా ఇద్దరం మీకు కంప్లీట్ క్లారిటీ ఇస్తాం ఆ విషయం. ఓకే దెన్, ఐ థింక్ ఆల్ ఆర్ ఫైన్ ముస్తఫా. ఓకే అండి. యా నాగేంద్ర మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. సార్ ఏడబ్ల్యూఎస్లో ఓన్లీ లైనెక్స్ అయినా సపోర్ట్ చేసేది, విండోస్ కూడానా? బోత్ ఉంటాయండి, విండోస్ అండ్ లైనక్స్ రెండు ఉంటాయి. ఓకే. ఓకే, మనం ఇక్కడ సర్వర్స్ పిన్ చేసేటప్పుడు లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఫేజెస్లో మనం లైనక్స్ ఖచ్చితంగా వాడాలి యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్. ఓకే. అంటే విండోస్ కూడా మీరు ఎలా అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి చూపిస్తారా? విండోస్ కంటే మనం డిప్లాయ్మెంట్ పార్ట్స్ ఎక్కువ 95% లైనక్స్లోనే ఉంటాయండి, ఎందుకంటే మనకి విండోస్ కంటే లైనక్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అందరూ కూడా. అందుకనే అంతా కూడా 90% అంతా లైనక్స్లోనే ఉంటుంది. ఎప్పుడైనా అక్కడక్కడ ఎక్కువ విండోస్లో ఎక్కువ ఉండదు. ఓకే. ఓకే. మీకేమైనా స్పెసిఫిక్ విండోస్ రిక్వైర్మెంట్ ఉందా? ఐ థింక్ నాగేంద్ర బాబు. లేదండి, జస్ట్ క్యాజువల్ అడిగాను. అవునా, ఓకే. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా క్లయింట్స్, ఇప్పుడు లైనక్స్ ఏంటంటే మనకి ఓపెన్ సోర్స్ అయిపోవడం వల్ల లైనక్స్ డిస్ట్రిబ్యూటెడ్ అవి ఇన్స్టెన్సెస్కి దానికి మనకి లైసెన్స్ అవి ఉండవు. సో దట్స్ వై మీకు కొంచెం తక్కువలో వస్తాయి అనమాట. దట్స్ వై క్లయింట్స్ అందరూ కూడా ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, లైనక్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. మనం అది చాలా విండోస్లో కంపారిటివ్లీ విండోస్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. బట్ లైనక్స్ ఎందుకు ఎక్కువ దృష్టి పెట్టాలంటే ఎక్కువ డిమాండ్ దాని నుంచే ఉంటుంది కనుక. అండ్ లైనెక్స్లో .NET అప్లికేషన్ సపోర్ట్ అవ్వవు కదండి? ఎందుకుండో లైనక్స్ మనకి ఇప్పుడు .NET, మీరు .NETలో ఏది వర్క్ చేస్తున్నారు, స్టాండర్డా కోరా? అంటే నేను ఆల్రెడీ మిడిల్వేర్లో వర్క్ చేస్తున్నాను. మోస్ట్లీ ఐఏఎస్ సర్వర్లో ఐఎస్ఎస్లో. ఐఏఎస్ సర్వర్ యూస్ చేస్తూ ఉంటారు. ఐఏఎస్ సర్వర్ యూస్ చేస్తున్నప్పుడు దాంట్లో నేను కొన్ని అప్లికేషన్స్ అది కూడా చెప్తా. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ పైథాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఉంటుందండి. .NET ఏమవుతుందంటే, నేను బేసిక్గా .NET డెవలపర్. ఓకే, ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ .NET. ఓకే, సో .NEట్లో మీకు ఐఏఎస్ సర్వర్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు .NET మొత్తం ఇన్స్టాల్ చేసుకోవడము అవన్నీ కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకుని వర్క్ చేసుకోవడం అది అంత. ఇప్పుడు పైథాన్ అనుకోండి, ఫ్యూ సెకండ్స్లో అయిపోతుంది. అదే .NEట్లో చెప్తుంటే ఏంటంటే, ఇలా .NET విజువల్ స్టూడియో నుంచి తెచ్చుకో, ప్యాకేజెస్ ఇలా ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్తుంటే స్టూడెంట్స్కి చాలా టైం టేకింగ్ అయిపోతుంది అనమాట. అందుకని చాలామంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు.
అండ్ మనకి ఎక్కువ పైథాన్లోనే డిమాండ్ కూడా పైథాన్లోనే ఎక్కువ ఉంటుంది. అందుకనే మేము పైథాన్, లైనెక్స్ వీటి మీద ఎక్కువ వెళ్తూ ఉంటాం. అండ్ మీకు డెవాప్స్లో కూడా ఏంటంటే ఏడబ్ల్యూఎస్లో అయినా డెవాప్స్లో అయినా ఓపెన్ సోర్స్ టూల్స్ వాడడం మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు, అంటే పెయిడ్ సర్వీసెస్ కంటే. అవును అవును ఓకేనా? లైనక్స్ yes. మ్మ్. ఫ్రీ ఫ్రీ ఓపెన్ సోర్స్ ఉంటుంది. ఫ్రీ ఓపెన్ సోర్స్నే మనం ఎక్కువ, మనమేనే కాదు అందరూ కూడా ప్రిఫర్ చేసేది అదే. మీకు డాట్ నెట్ లైనక్స్లో ఎందుకు చేయలేమండి? ఇప్పుడు డాట్ నెట్ స్టాండర్డ్లో ఉన్నప్పుడే మనం ఏం చేసేవాళ్ళం, లైనక్స్లో మోనో అని చెప్పి ఒక స్పెషల్ ఇంకా సింపుల్ టూల్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకుని అప్పుడు డిప్లాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, డాట్ నెట్ కోర్ ఎప్పుడైతే వచ్చిందో అలాంటి బ్యారియర్స్ ఏం లేవు, ఎక్కడైనా ఏదైనా డిప్లాయ్ చేసేవచ్చు. ఓకే. ఓకేనా? తర్వాత ఐ థింక్ చంద్రశేఖర్. ఎస్ ఎస్ యా. హాయ్ అండి. నేను నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ నేను యాక్చువల్గా నేను వర్క్ చేస్తున్నాను ఆల్రెడీ. ఓకే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ గురించి నాలెడ్జ్ కావాలని చెప్పేసి స్కిల్ అప్గ్రేడ్ అవుదాం అని చెప్పేసి ఏడబ్ల్యూఎస్ కోసం వచ్చాను. ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ రెండు కలిపి ఇస్తారండి? ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అండ్ డెవాప్స్. మీరు ఇవాళే వచ్చినట్టున్నారు చంద్రశేఖర్ గారు. ఎస్ ఇవాళ వచ్చాను. మీరు మన వెబ్సైట్లో కంటెంట్ చూసారా, సిలబస్ చూసారా మొత్తం? చూశానండి. అంటే ఏంటంటే మాకు రిలేటెడ్ గా విపిసి అవి ఉన్నాయి, చూసాను. మ్మ్. వర్చువల్ మ్మ్. ప్రైవేట్ క్లౌడ్ అని చెప్పేసి, దాంట్లో అవును. నెట్వర్క్ రిలేటెడ్ ఎన్ఏసిఎల్ అని చెప్పేసి, సబ్నెట్స్ పార్ట్ అని ఆఫ్ చెప్పేసి. విపిసి అవన్నీ కూడా ఎస్ యాజ్ ఎ అండి. పార్ట్ ఆఫ్ విపిసి మీకు అవన్నీ ఉంటాయి. అవునండి. ఇప్పుడు నాకు రిలేటెడ్ గా కోడింగ్ అనేది నాకు అసలు జీరో నాలెడ్జ్ అండి. నాకు కోడింగ్ అనేది లేదు. సో మ్మ్. నాకు ఈ ఏడబ్ల్యూఎస్ కి నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ ఫైర్ వాల్స్ నాకు నెట్వర్క్ ఐడియా ఉన్నాయి. సో మ్మ్. దీని రిలేటెడ్ గా ఏడబ్ల్యూఎస్ కి వద్దాం అనుకుంటున్నాను. మ్మ్. దానికి మీరేం సజెస్ట్ చేస్తారు? చేయొచ్చండి. ఇప్పుడు నెట్వర్కింగ్ చాలా మంది నెక్స్ట్ ఎక్స్టెన్షన్ క్లౌడ్ టెక్నాలజీస్కి వస్తూ ఉంటారు. అది ఎస్ ఏడబ్ల్యూఎస్ కావచ్చు, ఎజూర్ కావచ్చు, జీసీపీ కావచ్చు, ఏదైనా కానివ్వండి. ఓకే. అది చాలా మంది ఏంటంటే నెట్వర్కింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే మనకి ఇప్పుడు క్లౌడ్లోకి మారుతున్నప్పుడు నెట్వర్కింగ్, ట్రెడిషనల్ నెట్వర్కింగ్ డిమాండ్ అవసరం ఉండదు ఇంకా, ఎందుకంటే నెట్వర్కింగ్ అంతా క్లౌడ్లోనే మెయింటైన్ చేసేస్తారు మీరు. సో దీని మీద దృష్టి పెడుతూ ఉంటారు అంటే నెక్స్ట్ స్టేజ్లోకి వచ్చి, అది మంచి పద్ధతి, అది అలా రావచ్చు మీరు. మ్యూట్లోకి వెళ్ళిపోయారా మీరు? అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. ఎస్ అండి. అంటే ఓకేనా? డిస్టర్బెన్సెస్ వస్తాయి అని చెప్పి మ్యూట్ చేశాను. పర్వాలేదు. ఓకే. ఆ, దానికి ఎక్స్టెన్షన్గా క్లౌడ్ టెక్నాలజీస్లోకి రావడం మంచి ఆలోచనేనండి. నేర్చుకుని మీరు మా దీంట్లో, అంటే ఇప్పుడు మీరు క్లౌడ్ ఇంజనీర్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఇట్లా వెళ్ళొచ్చు అనమాట నెక్స్ట్ స్టెప్. ఓకే. అంటే ప్రోగ్రామింగ్ ఉంటుందండి? ప్రోగ్రామింగ్ అనేది ఎప్పుడు కూడా క్లౌడ్ డెవలపర్కి తప్ప ఇంకెవరికి అవసరం లేదు. ఓకే. ఓకే. ఇప్పుడు మనకి నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో మీకు ఏ జాబ్ రోల్స్ ఉంటాయో అవే ఓకే. జాబ్ రోల్స్ క్లౌడ్లో కూడా ఉంటాయి. ఓకే. ఓకేనా? కాకపోతే డిఫరెంట్గా ఉంటుంది, అంటే ముందర క్లౌడ్ అని ట్యాగ్ యాడ్ అవుతూ ఉంటుంది. క్లౌడ్ డెవలపర్ అన్నారండి, క్లౌడ్ డెవలపర్ అంటే ఎవడు? జావా డెవలపర్, డాట్ నెట్ డెవలపర్, పైథాన్ డెవలపర్, వీళ్ళే క్లౌడ్లోకి వచ్చరికి క్లౌడ్ డెవలపర్స్ అవుతారు. ఏం చేస్తూ ఉంటారు అప్పటి వరకు నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో? మీ ఆఫీస్లో ఉన్న సర్వర్స్లో వెబ్సైట్ హోస్ట్ చేస్తే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి డేటా సెంటర్స్లో ఉన్న ఈసీ2 ఇన్స్టెన్సెస్లో అక్కడ అక్కడ ఉన్న సర్వర్స్లో అప్లికేషన్స్ హోస్ట్ చేస్తారు. నెట్వర్కింగ్ కోసం అప్పటి వరకు మీరు మీ ఆఫీస్లోనే నెట్వర్క్ సెటప్ అంతా, దానికి కావాల్సిన డివైసెస్ అవన్నీ సర్వర్లు అన్నీ కూడా మీ డేటా సెంటర్లో మెయింటైన్ చేస్తూ ఉంటే, ఫైర్ వాల్ కోసం కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని కాన్ఫిగర్ చేసుకుంటారు, వాటి లైసెన్సెస్ పర్చేస్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఏడబ్ల్యూఎస్లోకి వచ్చేసరికి అన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ వాళ్ళ డేటా సెంటర్ నుంచి విర్చువల్గా ఇంటర్నెట్ త్రూ అంతా ఆపరేట్ అవుతూ ఉంటాయి. ఓకే. అక్కడ ఒకటే తేడా ఏంటంటే ఫిజికల్ అవైలబిలిటీ అన్నీ మీ పక్కన ఉంటాయి. క్లౌడ్లోకి వచ్చేసరికి ఏది మీ పక్కన ఉండదు, మీ కంటికి ఏది కనబడదు. ఏడబ్ల్యూఎస్ ఎస్ వల్ల డేటా సెంటర్ నుంచి అవైలబుల్ అవుతాయి అన్నీ కూడా. ఎస్ అన్ని వర్చువల్ గా ఉంటాయి. మ్మ్. ఓకే. మీరు ఇందులో ఏ జాబ్ రోల్కి వెళ్తున్నారు అన్న దాన్ని బట్టి మీకు కోడింగ్ నాలెడ్జ్ అవసరమా లేదా? కోడింగ్ నాలెడ్జ్ అవసరం ఒక్కళ్ళకే ఉంటుంది ఎప్పుడు కూడా, డెవలపర్స్కి. మిగిలిన వాళ్ళకి ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్గా కానీ, సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా కానీ వెళ్తున్నప్పుడు మీకు కనుక కోడింగ్ నాలెడ్జ్ ఉందనుకోండి, ఖచ్చితంగా మీకు వాల్యూ ఎడిషన్ అవుతుంది అది, కానీ అది ప్రైమరీ స్కిల్ కాదు. ఓకే. ఓకేనా? ఎప్పుడైనా ఇప్పుడు నా డెవలపర్ కూడా
నెట్వర్కింగ్ నాలెడ్జ్ ఉందనుకోండి, ఏదైనా ఇష్యూ వస్తే తన ఓన్గా తను ట్రబుల్ షూట్ చేసుకుంటాడు. అది ఎడిషనల్ స్కిల్ అవుతుంది, అది వాల్యూ ఎడిషన్ అవుతుంది, తనకి రెజ్యూమేకి వెయిట్ పెరుగుతుంది ఎప్పుడు కూడా. అంతే తప్ప అదే ఎప్పుడు కూడా ప్రైమరీ స్కిల్ కాదు. ఓకే యా ఓకే యా మీది అయిపోతే మ్యూట్లోకి వెళ్ళిపోయి హ్యాండ్ డౌన్ చేసేయండి. నాగార్జున అన్మ్యూట్ చేసుకోండి. ఆ, శ్రీనివాస్ గారు, సార్ ఎక్కడ మనకి ఏదైనా రోడ్ మ్యాప్ ఉందా సార్? ఫస్ట్ ఈ టాపిక్ అలా అయినా, లేకుంటే ర్యాండమ్ గా బేస్డ్ ఆన్ డిమాండ్ వెళ్తుంటుందా సార్ కోర్స్? బేస్డ్ ఆన్ డిమాండ్ ఏం కాదు, మనకి ఇక్కడ ఏ ఆర్డర్ ఇచ్చానో 70 to 80% అదే ఆర్డర్లో వెళ్తుంటుంది. మధ్యలో ఎక్కడైనా ఒకటి ముందు వెనక అవుతుంది తప్ప ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ నుంచి స్టార్ట్ చేస్తాము. ఓకే ఓకేనా? ఇలా ఐఏఎం దగ్గర నుంచి మొదలు పెడతాను. ఈ ఓకే టెక్నాలజీస్ ఇలా చెప్పుకుంటూ వస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు కేఎంఎస్ బేసిక్స్ ఇవి అయిపోతే S3 దగ్గరకు వస్తాం. S3 వరకు మీకు నెట్వర్కింగ్ రిలేటెడ్గా పెద్దగా అవసరం ఉండదు. ఓకే, అందుకని ఇక్కడ వరకు. తర్వాత ఈ క్లౌడ్ వాచ్ అయినా ఇక్కడ EC2 ఇవన్నీ చెప్పే ముందర ఖచ్చితంగా మీకు నెట్వర్క్ రిలేటెడ్ సర్వీసెస్ మీద నాలెడ్జ్ ఉండాలి. అందుకని ఇది కరెక్ట్. ఫస్ట్ చెప్పిన తర్వాత ఈ EC2 ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాం అనమాట. EC2 చెప్పే ముందర మీకు లైనెక్స్ నాలెడ్జ్ ఉండాలి, అందుకని లైనెక్స్ ముందర చెప్పేస్తాం. ఓకే, ఇలా ఒక ఆర్డర్లోనే వెళ్తాం ఇవన్నీ కూడా. సేమ్ ఆర్డర్ మాక్సిమం ఫాలో అవుతుంది. 90% ఇదే ఆర్డర్ ఉంటుంది మీ నెక్స్ట్ బ్యాచ్కి. నెక్స్ట్ పైథాన్ మీద ఏమన్నా ఇస్తారా సార్ మీరు బేసిక్ ట్రైనింగ్? పైథాన్ మీద మీకు నేను కొంతవరకే ఇస్తాను. ఎలా ఇస్తానంటే ఇప్పుడు AWS సర్వీసెస్ తోటి వర్క్ చేసేటప్పుడు పైథాన్ మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, పైథాన్లో నేను అంటే మీతో కూర్చుని నేనేం కోడింగ్ రాయించను. ఓకే, అదే నేనే స్క్రిప్ట్స్ ఇస్తాను మీకు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంతవరకు. ఇదిగో ఇది ఇట్లా వర్క్ అవుతుందండి, ఇది ఇట్లా వర్క్ అవుతుందని చెప్తాను నేను. అంతే తప్ప ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఇది ఇఫ్ కండిషను, ఇది ఇఫ్ ఎల్స్ కండిషను, ఇది వేర్ లూప్ ఇలాంటివి నేను చెప్పను. ఓకే ఓకే సార్. ఓకేనా? యా మున్నీర్. సార్ ఇది లైనెక్స్ ఎట్లాగా ప్రాక్టీస్ చేయాలి విండోస్ సిస్టమ్స్లో? మనం ఇక్కడ AWSలో లైనక్స్ ఇన్స్టెన్సెస్ మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఓకే ఇది చేసుకున్న తర్వాత మనకి రకరకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఈవెన్ AWS టెర్మినల్ నుంచి కూడా మనం లైనక్స్ ఇన్స్టెన్సెస్ కనెక్ట్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు. లేదు అంటారా, మనకి రకరకాల ఆప్షన్స్ ఇంకా ఉన్నాయి లైనక్స్ మిషన్స్ కనెక్ట్ అవ్వడానికి. లైక్ ఈ మొబైల్ ఎక్స్టమ్ నుంచి కానీ, లేకపోతే కమాండ్ ప్రాంప్ట్ డబ్ల్యూఎస్ఎల్ నుంచి అని ఒకటి కానీ. ఉంటుంది సార్, అదేంటది? డబ్ల్యూ ఎస్ఎల్. అది కూడా ఏదైనా ఒక ఎడిటర్ ఏమో దానికి. విండోస్ ఓకే సిస్టమ్ బేస్డ్ లైనెక్స్ అండి WSL. ఉమ్, ఓకే ఓకే ఉమ్. ఓకే ఓకేనా? యా. ఓకే ఇలా మనం ఇక్కడి నుంచి ఎక్కడి నుంచైనా మనం కనెక్ట్ అవుతూ ఉంటాము, వర్క్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. ఇంకొకటి, నేను సేల్స్ ఫోర్స్ ఆర్కిటెక్ట్ నేను చేసేది. ఉమ్, ఉమ్, సో ఇది డెవాప్స్ మీద నాలెడ్జ్ గెయిన్ చేద్దామని చేస్తున్నాను దీంట్లో. ఉమ్, అంటే ఐ మీన్ మేము రెగ్యులర్గా గిట్ యూస్ చేస్తుంటాం. ఉమ్, సో కొన్ని కొన్ని ఫైల్స్ అవి విండోస్లో సపోర్ట్ చేయవన్నమాట. ఉమ్. సో అప్పుడు మనము ఇవి ఇట్లా లైనక్స్ కమాండ్స్ యూస్ చేసి దాంట్లో ఐ మీన్ ఎట్లాగా దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు అసలు సగం సగం చెప్పారు. మీకు ఫైల్స్ సపోర్ట్ చేయడం అంటే ఏం సపోర్ట్ అంటే చేయట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్ గిట్లో నుంచి నేను క్లోన్ చేసుకున్నాను అనుకోండి, ఉమ్, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండడం వల్ల అవి డౌన్లోడ్ కావట్లేదు. ఓకే, సో ఆపరేషన్ విండోస్లో డౌన్లోడ్ కావట్లేదా? ఏ కావట్లేదు. ఫైల్స్ అసలు అవి? ఇవే అప్రెస్ కోడింగ్ ఫైల్స్, క్లాసెస్ అవి ఉంటాయి కదా. అన్నీ డౌన్లోడ్ అవుతాయి, ఎందుకు కావు? విండోస్లోకైనా మీ రిపాజిటరీలో ఉన్న దేన్నైనా మీరు మీ లోకల్లోకి క్లోన్ చేసుకోవచ్చు. అంటే కొన్ని ఓకే, ఎర్రర్స్ వస్తున్నాయి. అప్పుడు దానికి ఏంటంటే నేను చెక్ చేసింది ఏంటంటే లైనక్స్ దీంట్లో యూస్ చేసుకుంటే ఈజీ అవుతుంది అని చెప్పి అన్నారు. అలా ఏమన్నా ముస్తఫా అలాంటిది మీరు ఎప్పుడైనా ఐడెంటిఫై చేశారా? ఏంటిదండి? మీనకి విండోస్లో కొన్ని ఫైల్స్ విండోస్లో డౌన్లోడ్ కావట్లేదట, లైనక్స్లో అవుతున్నాయట. ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ అండి అవి? tar.gz అట్లా ఏమైనా ఉన్నాయా? ఎక్స్టెన్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, జస్ట్ ఇవి సేల్స్ ఫోర్స్కి సంబంధించిన కోడింగ్ క్లాసెస్ ఉంటాయి కదా, దాంట్లో కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి మెటాడేటా. ఓకే. సో అవి కావట్లేదు అనమాట. ఉంటాయి. ఈవెన్ లైక్ మనకి డెవాప్స్ లో కూడా కొన్ని లాగ్ ఫైల్స్ ఉంటాయి. ఆ లాగ్ ఫైల్స్ అనేవి మనకి నార్మల్ ఫైల్స్ లో, ఐ మీన్ నార్మల్ విండోస్ లో ఓపెన్ అవ్వవు. ఓకే. సిస్టమ్స్ ఓపెన్ కావడం కాదు ముస్తఫా, అసలు డౌన్లోడ్ క్లోన్ కావట్లేదు. కావట్లేదు, ఫెయిల్ అవుతుంది మాకు. అట్లా ఏమి ఉండదండి.
నాకు తెలిసి క్లోన్ అన్నీ అవుతాయి అది ఓకే ఓపెన్ అవుతాయా లేదా అన్నది దాని రిలేటెడ్ సాఫ్ట్వేర్ మీ దగ్గర అవైలబుల్. ఇప్పుడు ఈవెన్ ఎక్సెల్ తీసుకోండి. ఎక్సెల్ కనుక మీరు ఫైల్స్ మీ దగ్గర ఉండొచ్చు, కానీ మీరు ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోకపోతే అది మీకు ఓపెన్ కాదు. అదే విధంగా ఉంటాయి ఏదైనా కూడా. అంతే మ్మ్. తప్ప రిపాజిటరీలో ఉన్న ప్రతిదీ కూడా మీకు నెససరీ పర్మిషన్స్ ఉంటే అన్నీ డౌన్లోడ్ అవుతాయి, క్లోన్ అవుతాయి. ఓకే. అలాంటి అలాంటి లిమిటేషన్స్ నేనైతే ఎక్కడ చూడలేం. మరి మ్మ్. మీదేమైనా అలాంటి ఉండొచ్చేమో, మీరు ఊరికనే చెప్తారని నేను అనట్లేదు కానీ ఓకే ఉండొచ్చేమో. మన నా నోటీస్లో అలాంటిది నేనైతే అబ్జర్వ్ చేయలేదు. అది ఏదైనా మీరు కాంటెక్స్ట్ అయినా నాకు చెప్పగలిగి నాకు ఏదైనా చూపిస్తే నేను ఏమైనా ట్రబుల్ షూట్ చేయగలను దాని మీద. ఓకే. ఓకే. ఓకేనా? ఐ మీన్ మీరు మీరు ఐ మీన్ మీరు ఇవి ఎంత చెప్పేటప్పుడు ఎట్లాగా గిట్ మొత్తం డీటెయిల్డ్గానే చెప్తారు కదా? చెప్తానండి. ఓకే. గిట్ నేను గిట్ హబ్. చూసానండి కంటెంట్. ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెసిబిలిటీస్ ఎట్లాగా కొత్తవి ఎలా కొత్త ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయాలి గిట్ హబ్లో కానీ ఇవన్నీ అవన్నీ చెప్తారు కదండి. చెప్తాను. ఓకే. ఓకేనా ఓకే. మునీర్? మీది ఎస్. అయిపోతే మ్యూట్లోకి వెళ్ళిపోండి. ఇమ్మాన్యుయల్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ సార్ యాజ్ ఏ ఫ్రెషర్గా డెవాప్స్ ఏడబ్ల్యూఎస్ మీద ఎనఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయా సార్? ఫ్రెషర్స్కి అంటే నేను నీ క్వశ్చన్ ఎవరు అడగలేదు, మంచి ప్రశ్న వేశారు మీరు. ఓకే. ఆ, డెవాప్స్లో ఏడబ్ల్యూఎస్లో అన్ని రకాల వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ ఐటీలో ఎప్పుడు కూడా ఫ్రెషర్స్, మీరు ఏ టెక్నాలజీ మీదైనా వెళ్ళండి. ఓకే. ఫ్రెషర్ అనేవాడు ఎప్పుడు కూడా ఇలా ఏదో రెజ్యూమే నౌకరీలో పెడితేనో ఎవరికో రెజ్యూమే ఫార్వర్డ్ చేస్తేనో వెంటనే కాల్స్ ఎప్పుడు రావండి. ఫ్రెషర్స్కి పర్టికులర్గా ఫ్రెషర్స్ అనే వాళ్ళకి ఓపిక ఉండాలి, నాలెడ్జ్ అనేది ఎప్పటికప్పుడు, టెక్నికల్ స్కిల్ సెట్ అనేది ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఆల్వేస్ మీరు ఛాలెంజెస్కి రెడీగా ఉండాలి. ఎప్పుడు ఏ వాక్ ఇన్ డ్రైవ్స్ జరిగిన, ఏ రిఫరెన్స్ త్రూ కాల్ రాని, ఏదో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుతకుని వెళ్దామనే ఆలోచన విధానంతో ఉండకూడదండి. ఫస్ట్ అండ్ ఫోర్త్ ఫ్రెషర్ అనేవాడు. ఓకేనా? ఆల్వేస్ మీరు ఏదో 4-10 క్వశ్చన్స్ చదువుకుని వెళ్ళి అందులో ఏవో 2 తగిలితే రైడ్ అయిపోయింది అనుకునేలా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా కంటిన్యూస్గా స్కిల్ సెట్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి, అప్ స్కిల్ అవుతూనే ఉండాలి. ఓకే. అలాగే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలండి. ఓకేనా? కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మీ ఫ్రెషర్స్లో ప్రాబ్లం ఏంటంటే ఫ్రెషర్స్ తోటి తీసుకునేటప్పుడు ఫిల్టరింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్. వాళ్ళు ఒక ఇమ్మీడియేట్‌గా వాళ్ళ నుంచి ఒక రూపాయి కూడా కంపెనీకి రెవెన్యూ ఉండదు. ఏ కంపెనీకి కూడా ఫ్రెషర్స్ నుంచి బిల్లింగ్ వచ్చేది ఉండదు. ఒక చిన్న కంపెనీస్ అయితే మినిమమ్ 3 మంత్స్, పెద్ద కంపెనీస్ అయితే ఒక 6 మంత్స్ అట్లా ట్రైనింగ్‌లో ఉంచుతారు వాళ్ళని. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రాజెక్ట్స్‌లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి బిల్లింగ్ వస్తుంది తప్ప అంతవరకు వాళ్ళ నుంచి రూపాయి రెవెన్యూ రాదు. అందుకని కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయి, ఒక రేషియోలో అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్స్‌ని ముందుకు నడిపించేది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళే. అలానే ఫ్రెషర్స్ తీసుకోకుండా ఎక్స్పీరియన్స్ రాదు, తర్వాత జనరేషన్ ఉండదు. అందుకని ఏం చేస్తారు, ఒక 100 మెంబర్స్ని ఇయర్ హైర్ చేసుకుందామంటే అందులో ఒక 30% ఫ్రెషర్స్, రిమైనింగ్ అంతా ఎక్స్పీరియన్స్ తీసుకుని ఈ 30% నెక్స్ట్ ఇయర్ కల్లా ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా చూసుకుంటారు అన్నమాట. ఓకే. అది దానికోసం ఏం చేస్తారు, ఏదో మీరు ఇలా ఇంటర్నెట్ రెజ్యూమే అప్లోడ్ చేయగానే టపిమని మీకు కాల్ చేసి వెల్కమ్ టు ది ఇంటర్వ్యూ అనరు. మీకు వాక్ ఇన్ డ్రెస్ డేట్స్ పెడతారు, వెళ్ళాలి, మీరు రిటర్న్ టెస్ట్లు రాయాలి, గ్రూప్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయాలి, తర్వాత టెక్నికల్ రౌండ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు జాబ్ అనేది ఫైనల్ అవుతుంది. అలా దానికి చాలా పేషెన్స్ అవసరం. ఒక 1 ఇయర్ టైం పెట్టుకోవాలి. నిన్న మీరు నాతో మాట్లాడారు, నాకు గుర్తుంది. మీరు ఏదో ఊరు చెప్పారు, ఏదో టౌన్ అన్నారు మీరేగా? ఓకే. అవును సార్. ఉమ్. అది నాకు మీరు ఒక 1 ఇయర్ టైం పెట్టుకోవాలి. 1 ఇయర్ లోపల మీరు ఎలా ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉండాలి మీరు అనమాట. ఎప్పుడు కూడా కంటిన్యూస్ అదే పనిలో ఉండాలి. ఏ ఇంటర్వ్యూకి వచ్చినా వెళ్ళాలి. వాడు ఒక కంప్యూటర్ ఒక కుర్చీ వేసి కూర్చుని ఉన్నా అది ఎక్స్పీరియన్స్ అన్నమాట. నలుగురిలో మాట్లాడడం వస్తుంది దానివల్ల. సార్. అది తర్వాత ఫ్రెషర్ అనే వాళ్ళు ఏంటంటే శాలరీకి సెకండ్ ప్రిఫరెన్స్ ఒకటి ఇవ్వాలండి. ఫస్ట్ 1 ఇయర్ మాత్రం చక్కగా నేర్చుకోవడం మీద దృష్టి పెట్టాలి. శాలరీకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ నేర్చుకోవడం మీదే దృష్టి పెట్టండి. ఆఫ్టర్ 1 ఇయర్ ఖచ్చితంగా మీకు చాలా విత్ ఇన్ 1 ఇయర్ మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు కూడా పేషెన్స్ ఉండాలన్నమాట, డిస్కరేజ్ అవ్వకూడదు. ఓకేనా? ఇంకొక చిన్న క్వశ్చన్ సార్. అడగండి.
సార్ ఎట్లా అంటే డెవాప్స్ ఏడబ్ల్యూఎస్ హెవీగా ఉంటుంది, డిఎస్ఏ బెటర్ ఫ్రెషర్ కి అంటున్నారు సార్ కొంతమంది. ఆ, ఆ, అంటే ఎంతవరకు సార్ అది? అంటే ఇప్పుడు హెవీగా ఉండడం అంటే ఏంటి? అంటే డెవాప్స్ టాపిక్స్ కొద్దిగా ఫ్రెషర్ కు ఆ, ఎట్లా అంటే మరి ఆ, కొద్దిగా అండర్స్టాండ్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుందని అంటున్నారు సార్ కొంతమంది. ఏమీ ఉండదండి. ఏడబ్ల్యూఎస్ ఓకేనా? టాపిక్స్ కంటే ఏ డెవాప్స్ టెక్నాలజీ టాపిక్స్. ఇప్పుడు ఫ్రీగా ఈజీగా ఉండేది నేర్చుకుని ఏం సాధిస్తారు మీరు? ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే మీతో పాటు 1000 మంది వస్తారు. 10 జాబ్స్ ఉన్నాయంటే 1000 మంది వస్తారు ఇంటర్వ్యూకి. సార్. ఓకే. ఫ్రెషర్స్ ఉమ్, అనేవాళ్ళు ఎప్పుడు ఛాలెంజెస్కి రెడీగా ఉండదు. ఇంకా మంచి మంచి టెక్నాలజీస్కి వెళ్ళాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంకా ఇప్పుడు చూడండి ఎంతగా ఎమర్జ్ అవుతుందో ఈ రోజున చూసుకుంటే. డిగ్రీలో ఉండగానే నేర్చేసుకుంటున్నారు పిల్లలు. దాని గురించే పెద్ద పెద్ద వీడియోలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. డిగ్రీలో చదువుకుంటున్న వాళ్ళందరూ కూడా. ఇంకా డిగ్రీలో ఉండి ఉమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ మీద దృష్టి పెడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతమందికి అవి ఉండగలేంది మీరు ఎందుకు నేర్చుకోలేరు? ఈజీగా ఉండేది నేర్చుకుని ఏం చేస్తారండి? టెస్టింగ్ ఉంది. ఇప్పుడు టెస్టింగ్ అనేది ఎంత టిపికల్ జాబ్, అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. కానీ అది నేర్చుకోవడం ఈజీ. అందుకని ఏం చేస్తారు? ప్రతివాడు నేర్చేసుకుంటూ ఉంటారు. ఒక 10 జాబులు ఆ, పడ్డాయంటే 1000 మంది అప్లై చేస్తూ ఉంటారు. ఈ హెచ్ఆర్స్ ఏమో రెజ్యూమెస్ ఫిల్టర్ చేయలేక చచ్చిపోతూ ఉంటారు. ప్రతి అన్ని రకాల వాళ్ళు అనమాట. కెరియర్ గ్యాప్ ఉన్న పిల్లలు అందరూ కూడా ఫస్ట్ ఏం చేస్తున్నావు నువ్వు అంటే టెస్టింగ్ టూల్స్ నేర్చుకుంటున్నా అంటారు. ఎందుకు నేర్చుకుంటారు? అది ఈజీ. టెస్టింగ్ చేయడం అనేది నేర్చుకోవడం ఈజీ. రేపు ఇంప్లిమెంట్ చేయడం కష్టం. ఆ విషయం చాలా మందికి తెలియదు. టెస్టింగ్ అంటే ఏదో ఒక వెబ్సైట్లో ఏదో ఒక టాస్క్ ఇస్తే దాంట్లో పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్ చేసేసి అయిపోయిందని చెప్పడం కాదండి. దాంట్లో ఎలాంటి ఇష్యూస్ వస్తాయనేది ముందర మీరు యాంటిసిపేట్ చేసి ఆ ప్రకారం టెస్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి. అలాంటి వాళ్ళని చూసి పెద్ద పెద్ద ఉమ్, మేనేజర్లు కూడా భయపడతారు తెలుసా మీకు? వద్దురా బాబు వాళ్ళతో పెట్టుకుందాం అంటే ఏదో ఒక ఇష్యూ రేస్ చేసి మొత్తం ప్రాజెక్ట్ ఇప్పుడు ఆపేస్తారు, ఇప్పుడు డిప్లాయ్మెంట్ ఆపేస్తారు వీళ్ళు అంటారు. నిజంగా మంచి టెస్ట్ ఉంటాయి కానీ ఆ, అది అందరూ అచీవ్ చేయలేరు, కొంతమందే చేయగలుగుతారు అనమాట. కానీ ప్రతివాడు నేర్చేసుకుంటాడు. ఎందుకు నేర్చేసుకుంటారు? టెస్టింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఈజీగా ఉంటుంది కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? ఎంతమంది ఆ లెవెల్కి ఉమ్, వెళ్ళగలుగుతారు? అది ఇంపార్టెంట్. ఫ్రెషర్స్, మీరు ఇంకా ఫ్రెషర్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఫ్రెషర్ ఎప్పుడు కూడా ఛాలెంజెస్కి రెడీగా ఉండాలి. నేర్చుకోవడం కష్టం అనేది ఆ, చాలా వరస్ట్ సజెషన్ అండి. ఓకేనా? ఆ. అది. అంటే అంటే ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయని అన్న విధంగా అన్నారు సార్ అంతే. ఆపర్చునిటీస్ పరంగా వాళ్ళు ఎవరన్నా ఏ టెక్నాలజీ గురించి ఎవరన్నా ఏదైనా చెప్పినా నేను ఓకే మీరు ఆలోచించుకోండి అని చెప్తాను. కానీ కష్టం ఈజీ అని మాత్రం చెప్పారంటే అది వరస్ట్ సజెషన్ అని చెప్తాను నేను. ఓకే. అండ్ ఆ, ఆపర్చునిటీస్ పరంగా మీరు చూసుకున్నారు అంటే దేనికైనా ఒకటేనండి. ప్రతి టీమ్స్లోనూ కూడా లాంగ్వేజెస్ నేర్చుకోండి, డేటాబేస్ నేర్చుకోండి, డేడబ్ల్యూఎస్ డెవాప్స్ నేర్చుకోండి. ఏది నేర్చుకున్నా సరే ఆపర్చునిటీస్ అనేవి ఫ్రెషర్స్కి లిమిటెడ్గానే ఉంటాయి. సార్. ఓకే. అది ఆ, మీరు నేర్చుకోవడం అన్నది చేసిన తర్వాత మీరు మీరు ఓన్గా మీరు ఆలోచించుకోండి. నేను చెప్పిన మాటలనే ఎప్పుడు ఫైనల్గా తీసుకోమని నేను చెప్పను. కానీ ఉమ్, ఫ్రెషర్ అనే వాళ్ళకి ఎవరు కూడా వెల్కమ్ చెప్పి జాబ్ ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోండి. సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా, రైట్. మ్యూట్లోకి వెళ్ళిపోండి. లావణ్య అన్మ్యూట్ చేసుకోండి. యా హలో సార్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. సార్ ఇందాక ముస్తఫా సార్ చెప్పారు కదా, డెవాప్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని. మై డౌట్ ఈస్, ఇప్పుడు ఇక్కడ మీరు మెన్షన్ చేసిన ఒక 7 to 8 రెస్పాన్సిబిలిటీస్, ఐ మీన్ డైలీ రొటీన్ వర్క్ లో రియల్ టైమ్ లో ఫర్ ఎవ్రీ డెవాప్స్ ఇంజనీర్ అది చేయాల్సిందేనా సార్? ఆర్ ఎనీ లైక్ ఒక లిమిట్ లాగానే ఉంటుందా ఆ అంటే రోల్స్ అండ్ డిపెండ్స్ ఆన్ రెస్పాన్సిబిలిటీస్? అవర్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు మీరు ఒక ఫ్రెషర్గా వెళ్ళారనుకోండి, మీకు ఓకే. అబ్జర్వబిలిటీ మీద ఎక్కువ ఉంటుంది, విచ్ ఇస్ లైక్ మానిటరింగ్. అది కైండ్ ఆఫ్ సపోర్ట్ రోల్ కింద వస్తుంది మీకు. ఓకే. అదే ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మ్హూ. విల్ బి అండర్ ది ఆటోమేషన్, అంటే పైప్ లైన్స్ మెయింటైన్ చేయడం, న్యూ పైప్ లైన్స్ని డెవలప్ మ్మ్. చేయడం అలా. ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ పెరిగింది మీకున్న దానికి, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, ఇన్ఫ్రా మెయింటైన్ చేయడం, క్లస్టర్స్ క్రియేట్ చేయడం అలా ఉంటుంది. సో ఓకే. అలా బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతూ ఉంటాయి. ఓకే సార్. సో ఇక్కడ మనము సపోజ్ ఇఫ్ ఐ వాంట్ గో విత్ లైక్ 3 to 4 years ఎక్స్పీరియన్స్, సో నేను బెటర్ టు లెర్న్ ఆల్ ద టూల్స్ అంటారా, లేకపోతే ఆర్ లైక్ ఓన్లీ డెవాప్ సైడ్ మీరు చెప్పిన, ఐ మీన్ ఇంటిగ్రేషన్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న టూల్స్ ఓకే, ఆర్ రైట్ సైడ్ లో ఉన్న టూల్స్ ఓకే, యాజ్ పర్ ద ప్రెజెంటేషన్ యూ హ్యావ్ గివెన్? ఆర్ అంటే
అపార్ట్ ఆఫ్ వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి కదా. యా సో మనం ఆ టర్మ్స్లో ఆలోచించుకుంటే ఎయిదర్ యు ఆర్ ఏ ఫ్రెషర్ ఆర్ అన్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, ప్రతి పాయింట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఎన్ని టూల్స్ నేర్చుకుంటారు రియల్ టైంలో, టు బి హానెస్ట్ ఇన్ని టూల్స్ మీద మీరు వర్క్ చేయరు. యా కానీ దీనికి ముందు ఇంటర్వ్యూ అనే ఒక వాల్ ఉంది, ఆ వాల్ని బ్రేక్ చేయడానికి మనం ఇంత బ్రేక్. కష్టపడుతుంది. ఓకే, సో వీ షుడ్ గో త్రూ ఎవ్రీ టూల్. ఎవ్రీ టూల్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే రేపన్న రోజున మీరు వర్క్ చేస్తే మీకు ఏ టూల్ ఇస్తారో ఈవెన్ దే ఆల్సో డోంట్. యా యా దే టు డోంట్ నో. ఓకే. ఆహా. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు ప్రొవైడ్ చేసే కరికులంలో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, అవును. సో కెన్ వి యూస్ దెమ్ ఇన్ అవర్ రెజ్యూమ్స్ బిఫోర్ ఎంటరింగ్? యా, మీరు అవి రెజ్యూమ్లో పెట్టుకుంటే మీకు ఇంకా మంచి కాల్స్ వస్తాయి. ఓకే. యా, ద డౌట్స్ ఫ్రమ్ మై ఎండ్ సార్, థ్యాంక్ యూ. యా, మీది అయిపోతే మ్యూట్లోకి వెళ్ళిపోండి, హ్యాండ్ డౌన్ చేసేయండి. నరేష్ నాయుడు. హాయ్ శ్రీనివాస్ గారు, నరేష్, గుడ్ మార్నింగ్. యా హాయ్ నరేష్, హాయ్ చెప్పండి. హాయ్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు మేము ప్రెసెంట్ నా కరెంట్ ప్రాజెక్ట్ లో మేము లెగసీ అప్లికేషన్ తీసుకుని పోయి క్లౌడ్ కి మైగ్రేట్ చేస్తున్నారండి. ఓకే. దేనివల్ల అంటే AWS కి మూవ్ చేస్తున్నారు కొన్ని సర్వీసెస్, హజూర్ కొన్ని సర్వీసెస్, మా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అన్ని కొన్ని AWS మూవ్ చేస్తున్నారు. ఎలా ఇప్పుడు మేము ఈ కోర్స్ సొల్యూషన్ ఇది చెప్తున్నారు కదా మీరు, ఈ కోర్స్ దీనికి మేము నెక్స్ట్ లెవెల్ సర్టిఫికేషన్ రాసి కూడా ఎలిజిబుల్ అవుతామా సార్ ఆఫ్టర్ దిస్ కంప్లీషన్ ఆఫ్ దిస్ 3 months? నెక్స్ట్ లెవెల్ ఇన్ ద సెన్స్ వాట్? మీరు నో, ఏ లెవెల్ సర్టిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నారు? ఇదే లెవెల్ సొల్యూషన్, ఈ ఆర్టికెట్ లెవెల్ ఈ సర్టిఫికేషన్ చేయాలనుకున్నాము. కొంచెం మాకి ఇంటర్నల్ కంపెనీలో కూడా కొంచెం ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మై నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రమోషన్స్ లెవెల్స్ అట్లా అదే, వెళ్ళాలనుకున్నాను. అంటే ఆహా. మీరు అసోసియేట్ లెవెల్ చేద్దాం అనుకుంటున్నారా, ప్రొఫెషనల్ లెవెల్ చేద్దాం లేదు, అనుకుంటున్నారా? ఫస్ట్ అసోసియేట్ లెవెల్ చేయాలనుకున్నాం సార్. అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్కి 100% సెట్ అవుతుంది మీకు. ఓకే, ఓకే, థ్యాంక్ ప్రొఫెషనల్ యూ. లెవెల్ నేను గ్యారంటీ ఇవ్వను, ఎందుకంటే ప్రొఫెషనల్ లెవెల్ ఎప్పుడు కూడా ఓకే, ఎంతో కొంత రియల్ టైం లేకుండా ఎవరు అచీవ్ చేయలేరు దాన్ని. షూర్ 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 సార్. ఓకే, ఓకే. అదే ఇదొకటి. ఇంకొక పాయింట్ వచ్చేసి అదే ఇప్పుడు మీరు ఈ మాది ఇప్పుడు 10+ years ఎక్స్పీరియన్స్ అంటే మేము AWS DevOps ఇది ఒకవేళ బయటికి వెళ్ళాలనుకున్నా ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళొచ్చు సార్? 3+ 4+ అలాగా ఆ ఎప్పుడు లెవెల్ నేను ఆఫ్ ఎక్స్పీరియన్స్? నేనైతే రికమెండ్ చేసేది ఎప్పుడు కూడా మాక్సిమం 3 years పెట్టుకోమని రికమెండ్ చేస్తాను. ఓకే, ఓకే, ఓకే. మీలాంటి వాళ్ళు ఒక్కొక్క 1 year పెట్టుకోవచ్చు, కానీ ఎవరికైనా నేను మాక్సిమం 3 అని ఎందుకు 3. చెప్తానంటే మన ఓకే, మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ 3 దాటితే మారిపోతూ ఉంటాయి. ఓకే, షూర్ మీరు షూర్. ఓకే, 2 to 3 years మధ్యన ఉన్నప్పుడు మిమ్మల్ని మరీ ఫ్రెషర్ లాగా చూడరు, అలానే మరీ ఎక్స్పీరియన్స్ లాగాను చూడరు. ఓకే, మీకు ఒకళ్ళు ఓకే. పక్కన సపోర్ట్ ఉంటారు, ఒక టీం మెంబర్లో సీనియర్ మెంబర్ లాగా మీరు వర్క్ చేసుకోవచ్చు. అదే ఎప్పుడైతే షూర్. ఒక 4 years 5 years పెట్టుకుంటున్నారో, ఎస్ ఓకే మీకు సార్. ప్యాకేజెస్ పరంగా బెనిఫిట్ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం మ్మ్. మీరు ఇండిపెండెంట్గా కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట అప్పుడు. ఓకే, ఓకే, ఫైన్ ఓకే, సార్. ఇప్పుడు ఓకే. ఏం చేద్దాం అని చెప్పి మిమ్మల్ని సొల్యూషన్ చెప్పమని చెప్పి అడుగుతారు. సో మ్మ్. అలాంటప్పుడు ఇబ్బంది పడతారు. అందుకని నేను ఎప్పుడు కూడా 3 yearsకి మించి, అంటే మీకు ఏది లేనప్పుడు 3 yearsకి మించి పెట్టొద్దండి అని చెప్పి నేను చెప్తూ ఉంటాను. షూర్ సార్, షూర్ సార్. అంతే శ్రీనివాస్ గారు నా పక్క నుంచి. థ్యాంక్ యూ. ఫైన్ అండి, థ్యాంక్ యూ. కార్తిక్. హాయ్ అండి. హాయ్ అండి. టెస్టింగ్ డిపార్ట్మెంట్ అయితే మాది ఒక 1 weekలో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోబోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ మేము బెంచ్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఎక్కడ వర్క్ చేస్తున్నారు మీరు? ACS సొల్యూషన్స్ అండి. చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితికి మైగ్రేట్ అవ్వడం, ఐ మీన్ AWS DevOps వీటికి మైగ్రేట్ అవ్వడం బెటరా, లేదంటే ఉన్న దానిలోనే క్లౌడ్ టెక్నాలజీస్ ఎక్కడైనా వాడుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? అంటే అది మీరు డెసిషన్ తీసుకోవాలండి. టెస్టింగ్ నేను ఎప్పుడు తక్కువ ఎక్కువ అని నేను ఎప్పుడు చెప్పను. నేను ఇందాక చెప్పాను, టెస్టర్ అనేవాడికి జాబ్లో ఒక ప్రాజెక్ట్లో చాలా క్రూషియల్ రోల్ ఉంటుంది. కరెక్ట్ టెస్టింగ్ చేసేవాడికి ప్రాజెక్ట్లో ఎంత ప్రిఫరెన్స్ ఉంటుందో నాకు తెలుసు. ఓకే, సో అది మీరు డెసిషన్ తీసుకోండి, టెస్టింగ్లో ఉండాలా వద్దా అన్నది మీకు. ఎందుకంటే కొంతమంది వెక్స్ అయిపోతూ ఉంటారు కొన్ని రోజుల తర్వాత, వద్దురా బాబు ఈ టెస్టింగ్ పెద్ద ప్రిఫరెన్స్ ఉండట్లేదు అని చెప్పి. ఎందుకంటే అది మనకి అంత మీరు ఎంజాయ్ చేయలేకపోవచ్చు విత్ డిఫరెంట్ రీజన్ అనమాట, అట్లా ఉంటాయి. సో అలాగే అందులో ఉంది. అది మీరు డెసిషన్ తీసుకోండి. టెస్టింగ్ తక్కువ అని నేను ఎప్పుడు చెప్పను, టెస్టింగ్ ఉండేది టెస్టింగ్ ఉంటుంది. ఓకేనా? టెస్టింగ్ అది టెస్టింగ్ లో కూడా క్లౌడ్ ఎక్కడైనా ఉపయోగపడుతుందా అండి? అంటే క్లౌడ్ ఏమన్నా? సర్వీస్, ఇప్పుడు అప్లికేషన్ అంతా క్లౌడ్లో ఉన్నప్పుడు మీరు టెస్టింగ్ చేసే విధానం వేరే ఉంటుంది ఓకే. ఎప్పుడైనా సరే.
టెస్టింగ్ అంటే ఈజ్ రీసెంట్గా టెస్టింగ్. నేను రోల్స్ అంటే లింక్డ్ఇన్ అట్లా చూసినప్పుడు క్లౌడ్ టెస్టింగ్ లాంటివి కూడా కనబడుతున్నాయి. సో అలాంటివి ఉంటాయండి. ఏమైనా ఇప్పుడు మీ సర్వీసెస్ అన్నీ కూడా క్లౌడ్లో ఉన్నప్పుడు మీరు ఇప్పుడు ఒక ఏపీఐ ఉందండి. ఓకే, ఆ ఏపీఐ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది మీరు టెస్ట్ చేస్తున్నారు. క్లౌడ్లో ఉన్నప్పుడు దానిది ఎట్లా ఉంది, నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్ అయితే దాని పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అన్నది మీరు చెక్ చేసుకోవాలి కదా. ఓకే. అవన్నీ దేని దానికి డిఫరెంట్గా ఉంటాయి కొన్ని. అంటే నేను ఇప్పుడు పూర్తిగా మీ టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేం చెప్పనండి, అది గుర్తుపెట్టుకోండి. అర్థమైంది. ఓకే. ఆ, ఇది ఎక్కడన్నా ఆ, అక్కడ వాడడానికి ఉపయోగపడుతుందా అనే ఉద్దేశంతో మ్మ్. ఖచ్చితంగా సర్వీసెస్ అన్ని మీకు అవగాహన ఉందనుకోండి, మీరు వాటిల్లో డిప్లాయ్ చేసిన ప్యాకేజ్ అవి చెక్ చేసుకున్నప్పుడు మీకు ఇంకా ఖచ్చితంగా వాల్యుయేషన్ ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ స్క్రిప్టింగ్ అన్నారు కదా, ఈ స్క్రిప్టింగ్ మ్మ్. అనేది డెవ్ పీపులే వాడతారా? అంటే క్లౌడ్ లో డెవ్ నో ఉన్నారా నో మరి? నో 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 నో. డెవ్ అంటే డెవలపర్సా? ఆ, ఆ, నో నో. అందరూ వాడతారు. సొల్యూషన్ ఓకే. ఆర్కిటెక్ట్ వాడతారు. స్క్రిప్టింగ్ అనేది అందరికీ అవసరం అవుతుంది. బ్యాష్ అయినా షెల్ అయినా అందరికీ అవసరం అవుతుంది. ఓకే. అది ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 8+ ఎక్స్పీరియన్స్ అండి. నేను ఒక 2.5 అట్లా పెట్టుకొని మైగ్రేట్ అవ్వడానికి మీ దాంట్లో ఉన్న ప్రాబ్లం. దాంట్లో ఒక 3 years దీని మీదకి పెట్టుకోండి. మీ ఆఫీస్ టైమింగ్స్ ఏంటి? యాక్చువల్లీ 11 to 11 అండి. ప్రాజెక్ట్ ఎండ్కి వచ్చేసిందని లాస్ట్ వీక్ నుంచి మాకు ఏం వర్క్ లేదు. కొంచెం ఫ్రీ హ్యాండ్ సో ఇచ్చారా? అంటే ఈ నెక్స్ట్ ఫస్ట్కి చెప్తారంట మరి బెంచ్ పాలసీకి స్టార్ట్ అవుతుందని. ఇప్పటి మ్మ్. వరకు అయితే చెప్పలేదు. సో ఎనీవే ఒక 1 month మాకు బెంచ్ పాలసీ కూడా ఉంది. నాకు టైమింగ్ కూడా మ్మ్. దొరుకుతుంది అనే ఆ, ఉద్దేశంతో జాయిన్ అవుతున్నా. ఒకవేళ ఫైన్. అన్ఎక్స్పెక్టెడ్గా మాకు మళ్ళీ ప్రాజెక్ట్ వస్తే నాకు వేరే అంటే మార్నింగ్ బ్యాచ్ అని నైట్ బ్యాచ్ కానీ షిఫ్ట్ చేయగలుగుతారా? అది అది తక్కువ అండి, కష్టం. నాకు కాల్ చేయండి. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే తప్పదు అంటే ఒక బ్యాచ్ వరకు నేను అలౌ చేస్తాను, కానీ ఒక అంతకు బ్యాచ్ మించి వరకు మార్చడానికి చాలండి. అవ్వదు. ఏదైనా ఎర్లీ కానీ లేట్ అది కూడా ఇనీషియల్ డేస్లోనే, మళ్ళీ ఒక 70-60% అయిపోయిన తర్వాత ఇప్పుడు మార్చండి అట్లా ఆడకూడదు. అర్థమైంది. మ్మ్. ఓకే. యా, థ్యాంక్ యూ. ఓకే, ఐ థింక్ ఆల్ ఆర్ ఫైన్. అందరికి కూడా ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఒక ఎండ్ చేసే ముందర ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, లేకపోతే ఇంకా స్టాప్ చేసేద్దాం ఇవాళకి డెమో సెషన్. ఓకే. ఓకే దెన్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. డెమోస్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఈ వీడియో కూడా నేను కొద్దిసేపట్లో అప్లోడ్ చేస్తాను. అండ్ మీకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ ఉందిగా 8897998406 ఆర్ 9381136450, దేనికైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ నాకు వాట్సాప్ ఐ మీన్ ఇవాళ ఈ డే అయిపోయిన తర్వాత ఎవరైతే డిసైడ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా పేమెంట్ ఫినిష్ చేసుకోండి. 11,000 ఫీజ్, యూపీఐ డీటెయిల్స్ అన్ని కూడా నేను వాట్సాప్ కమ్యూనిటీలో షేర్ చేస్తాను. వాట్సాప్లో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకు చెప్పండి, మిమ్మల్ని కమ్యూనిటీలో యాడ్ చేస్తాను నేను. ఎవరైనా ఉన్నారా వాట్సాప్ కమ్యూనిటీలో ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు? ఓకే. అందరికీ కూడా వాట్సాప్ కమ్యూనిటీలో నేను డీటెయిల్స్ షేర్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ముస్తఫా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఆన్ టుడేస్ షో. బాయ్. యా, బాయ్.